నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసట పైబడినా, అడుగులు తడబడినా అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఆమేన్, హల్లెలూయా. మంచిది, పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 9, 10, 11 లేదా 12 వచనాలు చదువుదామండి. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియో బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫినిక్స్ నకు చేరి అక్కడ శీతాకాలము గడపవలనని ఎక్కువ మంది ఆలోచన చెప్పారు. అది నైరుతి వాయువ్య దిక్కుల తట్టుననున్న క్రేతేరేవై ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. జీవాధిపతి ఒక మా తండ్రి, మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి, లేఖనము చాటున మా అందరికి అవసరమైన స్పష్టంగా నువ్వు తెలియపరచాలనుకున్న నీ మనసులో ఉన్నటువంటి ఉద్దేశం ఏమైతే ఉందో, అలాగనే లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతతో కూడినటువంటి క్రీస్తు మర్మమైనటువంటి సర్వ సంపూర్ణ సత్యం ఏమై ఉన్నదో బయటికి తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ నీ అనాది సంకల్పంలో మీ దాసునికి నిర్ణయించినటువంటి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతను, వాక్శక్తినిచ్చి ప్రభువా నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, మరి ఇంకేమైనా అడ్డుపడుతున్నా వాటి ప్రభావం అంతటిని మత్తయి 16:18 మత్తయి 18 ప్రకారం నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాం. అదో పాతాళంలోకి విసిరి కొడుతున్నాం. అక్కడ ఇప్పుడు యేసు నామములు అవి లయమైపోను గాక. నా చుట్టూరు మా చుట్టూరు అయ్యా, ఇదిగో తండ్రి, నీ చిత్తములో ఈ వీడియో ద్వారా వాక్యాలు వింటూ కూడా ఏకీభవిస్తున్న వారందరి చుట్టూరు కూడా
మేమున్న దేవా ఈ గృహమైన ఈ కాలనీ దేవ పట్టణము రాష్ట్రం దేశం సమస్తం చుట్టూ ఎక్కడెక్కడ ఎక్కివిస్తున్న వారు అందరి చుట్టూ కూడా సిలువ రక్తపు కంచె రక్షణ కంచె అగ్ని కంచెని వేసి నీ మహిమేగాన్ని మాపై ఆవరింపచేసి సమస్తంపై ఆవరింపచేసి నీ చేతి నీడలో దాచిపెట్టి దేవా నిత్యము నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలి ఉంచి నీ కనుదృష్టి ముఖ కాంతి తేజోమాన వెలుగు సన్నిధి కాంతి మాపై నిత్యం ప్రకాశింపచేసి సర్వోన్నతుని శక్తి నన్ను మమ్మల్ని కమ్మెల చేసి జకరియా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారం ఉండి సిలువ రక్తపు కంచె రక్షణ కంచె అగ్ని కంచెను వేసి నీ చేతిని దాచిపెట్టు భద్రపరచు క్షేమ సమాధానాలు దయచేయమని బతిమాడు. మా అందరితో మాట్లాడమని బతిలాడుచున్నాం. మేమున్న జ్ఞాపకం చేయబడిన సమస్తమును సిలువ రక్తంతో కడిగి సినాయి పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసనుడు బలమైన నీ సన్నిధి ప్రభావం దేవా తేజో మహిమ మా మధ్యలో ఉంచమని నీలోంచి ప్రభావం నలుదిక్కులు ప్రబలిలేలా చేసి నీకు నచ్చనివి ప్రాంతంలో ఏమైనా ఉన్నా నీకు వేరేని నీ నోట నుంచి వస్తున్న అగ్నితో ఇప్పుడే వాటి ప్రభావం యేసు నామములో ప్రభువా దహించు అగ్నిగా నీవు దిగివచ్చి వాటిని లయపరచుదువుగాక. ఆమేన్. చీకటి అంధకార శక్తుల మాంత్రిక ప్రయోగాల చేత ఒకవేళ ఎవరైనా విగ్రహ సంబంధించిన వాటి విషయంలో పీడించబడుతుంటే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నాడు. యేసు నామములు ఇప్పుడే విడుదల కలుగునుగా గొప్ప కార్యాలు జరగవచ్చు. నీ పక్షం వహించనే నేను బలహీనుడనయ్యా. నీ మీద ఆనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డా. నా సమస్త అవిధేయతల అతిక్రమ దోషాలు పాప దోషాలు ఆజ్ఞాతిక్రమాలు పునః క్షమించు. సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో కడిగి సమస్త కీడా పవిత్రతను కొట్టివేయి. నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మజ్ఞను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలోక శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. అయ్యా కనికరించండి. హెస్కేల్ 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడు. ఇర్మియా 1:9-10-18-19 ప్రకారం నీ కృప నాకు ఇవ్వమని నీవే నాతో మాతో మాట్లాడమని నీవిచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్నా లేదా ఈ వీడియో ద్వారా ఇప్పుడు వింటున్నా ఈ తర్వాత వింటున్నా వినబోతున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ప్రభు ఇచ్చిన లేఖన భాగము ఏ పరిస్థితిలో ఉన్నది ఏంటన్నది కొద్దిగా గొప్ప వాక్యపు అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. మనకు అక్కడ ఒక భక్తుడు కనపడుతున్నాడు, ఆయనతో పాటు మిగతా ఖైదీలు కనపడుతున్నారు. అదొక ఓడ ప్రయాణం కనపడుతుంది. అయితే ఈ పౌలు అనే వ్యక్తి ఎవరు? అందరికీ తెలిసింది హింసకుడును హానికరుడును, సంఘాన్ని చెరుపుటలో ప్రాణాధారముగా దాన్ని ఎంచుకొని మరి క్రైస్తవులందరినీ చిత్రహింసలు పెట్టి చంపినవాడు. ఇంకా తను మనస్సు ఉబకపట్టుకోలేక తాకీదులంటే వేరొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఎవరు అబ్జెక్షన్ పెట్టకుండా ఈ తాకీదులు ఎవరు ఇప్పుడు కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆ పోలీసు వాళ్ళు ఎవరైనా వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఖైదీని పట్టుకోవాలంటే ముందుగానే ఆ రాష్ట్ర ప్రభుత్వం చేత కొన్ని కాగితాలు తీసుకుంటారు, పర్మిషన్ అంటారు. వాటినే బైబిల్లో తాకీదులు అంటుంది. నెహెమ్యా కూడా తీసుకున్నాడు తాకీదులు. అయ్యా మేము తప్పించుకొని పోతున్నా అని చెప్పని మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా మా మీద తిరగబడి చంపొచ్చు, రాజువి రాణివి నువ్వైతే చెబుతున్నా వెళ్ళు యెరూషలేం పట్టణాన్ని ఆ దేవాలయాన్ని బాగు చేసుకోపో అని చెప్పని మేము వెళతాం, కావలసిన ఆ సామాగ్రి
మొత్తం అన్నీ కావాలి, సరంజా మొత్తం కావాలి. ఇవ్వండి అంటే ఇస్తానన్నాడు. అట్నే తాకీదులు రాయించుకున్నాడు నెహెమ్యా. ఆ తాకీదులు ఉండటాన్ని బట్టే యెరూషలేములో ఉన్న దేవాలయము నెబుకద్నెజరు యొక్క కనుసన్నల్లోకి వచ్చింది అదంతా. తర్వాత తరాలు వెంబడి తరాలు మారుతూ వస్తూ ఉంటే కోరేషు అనే రాజు దగ్గర నెహెమ్యా కనపడుతాడు. అక్కడ దర్యావేషు ఇలా కనపడుతుంటే ఇవన్నీ శ్రమల్లో ఉన్నవాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలంతా. అయితే నెహెమ్యాకు అందింది ఆ వార్త ఏమని? యెరూషలేం పట్టణం తగలబడిపోయింది, కూల్చివేయబడ్డాయి ప్రాకారాలు, దేవాలయం అంతా దోచుకొనబడిందని తెలియగానే బోర్ నేడ్చి ఆ తర్వాత రాజు దగ్గర తాకీదులు తీసుకొని పోయి పర్మిషన్ అన్నమాట అక్కడ పనిచేసినట్టుగా కనపడుతుంది. అలాగనే ఇక్కడ దమస్కు మార్గంలో తాకీదులు తీసుకొని పోతున్నటువంటి సౌలుని ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటయ్యా కన్ఫ్యూజ్ అంటే, పాత నిబంధనలో సౌలు అనే రాజు బెన్యామీను గోత్రికుడే, క్రొత్త నిబంధనలో ఉన్న సౌలు కూడా బెన్యామీను గోత్రికుడే. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడది అక్కడది మొత్తం ఒకటేని అనుకుంటారు. కాదు, ఆయన వేరు. క్రొత్త నిబంధనలో కనపడే సౌలు, పాత నిబంధనలో కనపడే ఆ సౌలు అనే రాజు, ఈ సౌలుకి ఆ సౌలు తాత, పూర్వీకులు అనమాట. పెద్దలు అంటారు కదా తాత ముత్తాతలని, అట్లా అనమాట. బెన్యామీను గోత్రికుడే ఆ రాజు కూడా బెన్యామీను గోత్రికుడే. ఇక్కడ సంఘాన్ని శ్రమలకు ఈడ్చుకొని పోతున్న దానికి నడుం బిగించినటువంటి ఈయన కూడా బెన్యామీను గోత్రికుడే. అయితే ప్రాణాధారమైనట్టుగా సంఘాన్ని చెరపటానికి బయలుదేరిన ఆ వ్యక్తిని దేవుడు దర్శించాడు. దర్శించి సౌలా ఏల నన్ను హింసిస్తున్నావు అన్నాడు. నేనెప్పుడు హింసించానయ్యా అంటే నా పిల్లలని నన్ను హింస పెట్టినట్టు కాదా అన్నాడు. ఒకవేళ ఈరోజు ఎవరైనా ఏ కారణం చేతైనా సరే వ్యక్తుల ద్వారా నువ్వు హింసింపబడుతున్నావా, మాటల ద్వారా గాయపరచబడుతున్నావా, లేదంటే కొంతమంది వశీకరణలని, చిల్లంగి బాలమని, చేతబడి, క్షుద్ర పూజలని వాటి చేత బాధించబడుతుంటారు. మరి కొంతమంది ఈ లోక సంబంధమైన లేదా ఒక కులానికి దేవుడు ఉంటాడు. మా ఇలవేలు పని ఒక యాప చెట్టు నాటుకొని ఆ చెట్టుకి ఏదో పేరు పెట్టుకుంటారు, ఆ లక్ష్మి ఈ లక్ష్మి అని. ఇట్లా రకరకాల వాటి దగ్గర బలులని, మొక్కుబళ్ళని, కొలుపులని, ఫలాన్ని జరిగితే ఇట్లని చెప్పని ఎవరైనా రహస్యంగా నీ మీద ఏమైనా జరుగుతున్నా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదైనా సరే ఇంకేదైనా కుట్ర అయినా సరే, ఒకవేళ బాప్తిసం పొంది రక్షణలో ఉండి ఒక విశ్వాసిగా, లేదంటే ఆ రక్షణలో ఇప్పుడే తొలి దినాలు అడుగుపెట్టినటువంటి ఒక యవనస్తురాలుగా నువ్వు ఉన్నా, లేదు ఈరోజే బాప్తిసం పొందినటువంటి వ్యక్తిగా ఉన్నా, లేదంటే సంఘ పెద్దగాను, పరిచయ సేవకుగాను, సేవ విషయంలో వ్యతిరేకతలు, ఇలా రకరకాల సంఘాన్ని పాడు చేయాలని ఇంకేదో చేయాలనుకున్నా, ఆస్తుల కాడ ఎవరేదో కుట్ర చేస్తే ఇట్లాంటి చేతబడులు చేస్తూ ఉంటారు. ఆస్తుల కాడ కూడా, లేదంటే కొంతమందిని పక్కాగా పాత కక్షలకు గురిగా పెట్టుకొని చంపాలనుకుంటూ ఉంటారు. నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలా, యేసు ప్రభు వారిని నమ్మిన తర్వాత ఆయన ఎదుట నువ్వు నమ్మకంగా బ్రతుకుతుంటే, రోషంగా భక్తి సాధన చేస్తుంటే, ఆయన తప్ప ఇంకొక దారి లేదని కుడికి కానీ ఎడమకు కానీ తిరగక ఇదిగో ఇదే దారి అని చెప్పని వెనక నుండి వినపడుతున్న ఒక స్వరం అన్నట్లుగా నువ్వు ఆయన్నే గురిగా పెట్టుకొని, ఆయన ఇచ్చిన దర్శనాన్ని ముందు పెట్టుకొని, ప్రభు చెప్పిన పనికి ముందుకు అడుగులు వేస్తూ భక్తి చేస్తూ బ్రతుకుతున్నట్లయితే, ఆయన పని విషయం మనసు నిలిపి సాగుతున్నట్లయితే బాగా గుర్తుపెట్టుకో, నీ పక్షంగా దేవుడు కదులుతాడు. ఆమెన్, హల్లెలూయా. ఇక కదిలాడంటే అవతల వ్యక్తులు కోసాలు కదిలిపోవచ్చు. ఇక ఎట్టుంటుందో తెలియదు. అంత భయంకరమైన దారుణమైన శిక్షలు కూడా దేవుడు అనుమతిస్తాడు తన పిల్లల విషయమై. అయితే నువ్వు నమ్మకంగా ఉండాలా, నిలకడగా ఉండాలా, తటపటాయించే వ్యవహారం ఉండకూడదు. కొంచెం అటు కొంచెం ఇటు ఉండే వ్యవహారం అయితే అసలు పొరపాటు కూడా పట్టించుకోడు.
వీడు అసలు నిలకడలేని వ్యవహారం, ఈ పిల్ల కానీ ఈడు కానీ నిలకడలేని వ్యవహారం అని చెప్పని దేవుడు వదిలేస్తాడు. సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఎంతకాలం వేస్తా అటో ఒక స్టెప్ ఇటో ఒక స్టెప్, ఎంతకాలం అటో పక్క కాలం, ఆ పడవ మీద ఒక కాలు ఈ పడవ మీద ఒక కాలు ఎన్నాళ్ళు పెడతావు చూస్తానని నిండా నువ్వు మునిగి నాశనం అయిపోతున్నా అంతే చూస్తానే ఉంటాడు దేవుడు. ఏంది అంత కఠినుడా దేవుడు అంటే, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 21, 22 కాడి నుంచి చూస్తే చెబుతూ ఉంటాడు ఆయన. ఏమని చెబుతాడు అంటే, నేను ఎన్నోసార్లు మీ విషయంలో గద్దించాను, ఎన్నోసార్లు సరి చేసుకోమని చెప్పాను, కానీ మీరు సరి చేసుకోకుండా నా మాటను నిర్లక్ష్యపరిచి మీకు నచ్చినట్టుగా మీరు బ్రతుకుతున్నారు కాబట్టి మీకు అపాయము సంభవించు సమయాన అని చెప్పని నేను నవ్వుతాను అన్నాడు. అయ్యే రాసినట్టే చూడండి అక్కడ సామెతల గ్రంథం 1వ అధ్యాయం 21, 22 ఆ కింది భాగాలు చూస్తే ఇంకో విషయం ఏందో తెలుసా, ఆయన మాట వినకుండా బ్రతికే వారి విషయంలో వారి ఆలోచనలు వారికి వెక్కసం అంటే విసుగు పుట్టి చేదర పుట్టి ఎంత ఆలోచించినా సమాధానం రాదు, ఎంత ప్రయత్నం చేసినా అది చేదర పుట్టి వెక్కసం అంటే పలావు తింటావు తినంగా అది ఎవిటేస్తుంది. బాగా గమనించండి, వంట చేసిన వాళ్ళు అన్నం తినమంటే తినలేరు. ఎందుకంటే నాకు తెలుసు, నేను వంట చేసేవాడు నాకు తెలుసు కాబట్టి. పలావ్ కానీ చికెన్ కానీ ఇంకే వంట చేసినా ఆ వంట మాసిన ఆ చేసింది తినలేడు. అంటే ఆయన ఏదో తప్పు చేశాడని తినలేడని కాదు, కానీ ఆ ఆవిరి ఆ వాసన పీల్చి దాని మీద ఇంట్రెస్ట్ పోద్ది. అట్లానే నీవు ఆలోచించే ఆలోచనని వెక్కసం అంటే చేదర విసుగు పుట్టేంత దాకా వదిలేస్తాడంట ఆయన. కాబట్టే ప్రభు అంటున్నాడు, జాగ్రత్తగా ఆయన చెప్పినట్లు అడుగులు వేస్తే నీకు అన్ని విషయాలు నిన్ను ఆదుకుంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చెప్పినట్లు నువ్వు అడుగులు వేస్తే అన్ని విషయాలు నిన్ను ఆదుకుంటాడు. 2 రకాలుగా బ్రతుకుతా ఉంటే సైలెంట్గా చూస్తూ ఉంటాడు, నువ్వేం మేలు పొందవు. ఇంకా నీకు వచ్చేది ఏంటంటే శాపం వచ్చుద్ది. కాబట్టి ప్రభు అన్నాడు ప్రకటన గ్రంథంలో, ఉంటే వెచ్చగానే ఉండు, ఉంటే చల్లగానే ఉండు, అసలు ఆయనకు లేకుండా వేరుగానే ఉండు, అంటే రక్షణ పొందకుండా సైడ్ అవు. ఉంటే వెచ్చగానే ఉండు లేదా చల్లగానే ఉండు, మధ్యలో ఉండమాక, నులివెచ్చన స్థితిలో ఉండమాక. ఏ స్థితి? నులివెచ్చన స్థితి నీకు వద్దు, అది ప్రమాదం. అలాంటి ప్రమాద పంచులో నువ్వు భక్తి చేస్తూ లేదా బ్రతుకుతుంటే మాత్రం ప్రభు దగ్గర నుంచి నువ్వు ఎటువంటి సహాయం పొందవు. ఇంకా ద్వితీయోపదేశకాండం అయితే ఇంకొక అడుగు ముందుకేసి మోషే ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మోషే ద్వారా దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటయ్యా మాట అంటే, ఆకాశమట ఇనుముగా మారిపోద్దంట. ఆకాశం ఇనుముగా మారిపోద్దంట. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు గమనిస్తే అక్కడ కనపడుతుంది, ఆయన మాట విని ఆయన ఆజ్ఞలకు అనుగుణంగా బ్రతికిన వారికి ఆశీర్వాదాల పరంపర. ఆ 13 వచనాలే ఉంటాయి. 14, 15 వచనాల కాడి నుంచి మొదలుకొని చివరి వచనం వరకు దేవుడే నీకు శత్రువైనట్టుగా, భూమి అంతా అసలు పంట అనేది పండకుండా, దిగుబడి అనేది రాకుండా, అంటే నీ రెక్కల కష్టార్జితంలో కూడా నష్టాలే చూస్తావు. ఆకాశం తన వాకిళ్ళు విప్పబడి వర్షం కురియకుండా ఇనుముగా అలా ఉండేలాగా చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఏమంటుంది లేఖనం ఇక్కడ? దేవుడే నీకు శత్రువు అయిపోతాడు. ఇక నువ్వు ఎక్కడ అడుగు వేసినా కానీ అంత వ్యతిరేకత, అంత నష్టం, అంత ఇక చెప్పుకోవటానికి ఏముండదు. చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది కానీ చావు రాదు. చచ్చిపోవాలనిపిస్తుంది కానీ చావు రాదు. నీకు నువ్వు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతావు. రక్షణ పొందినా రక్షణ పొందకపోయినా ఆత్మహత్య చేసుకొని చనిపోయావంటే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావు. ఇక దాంట్లో డౌటే లేదు. వీలునామా కూడా రాసుకోవచ్చు. మరి అన్ని శ్రమలు అనుమతించినప్పుడు దేవుడు మరి కనికరిస్తాడంటే కనికరిస్తాడు ఖచ్చితంగా. నువ్వు చేస్తున్న ఆ చెడుతనాన్ని, ఆ పాపాన్ని, ఆ విగ్రహారాధన, దేవునికి నచ్చినటువంటి ఆ పద్ధతులన్నీ విడిచిపెట్టి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి నీ వస్త్రాలు కాక నీ హృదయాన్ని చింపుకోమని చెప్పాను. ఈ మాటకు చాలామందికి అర్థం తెలియక అల్లలాడుతూ ఉంటారు. వస్త్రమును కాక హృదయాన్ని చింపుకోమంటాం ఏంటంటే, ధర్మశాస్త్ర ప్రకారం ఆ కాలంలో రాజులు పరిపాలన చేస్తున్నప్పుడు వాళ్ళు సహించలేనటువంటి ఆప్తులైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఘోరమైన మరణము, కీడు అనుభవించినట్లయితే వెంటనే వాళ్ళ ఒంటి మీద ఉన్న వస్త్రాలు చింపుకుంటారు వాళ్ళు. అంటే ఇది సహించలేనటువంటి ఘోరమైన కీడు, అది కారణం. అయితే ప్రభు అన్నాడు, అది మీకు ఆనవాయితీగా వస్తుంది, అది అలవాటు అయిపోయింది మీకు. అయితే అది కాదు, ఇదిగో ఇలా చేయండి, వస్త్రాలను కాక మీ హృదయాలు చింపుకోవాలంటే అంత ఘోరంగా ఆయన పాదాలు పట్టుకొని ఏడవగలిగితేనే నువ్వు కనికరించబడతావు, నువ్వు అంగీకరించబడతావు. లేదంటే ఇక అంతే సంగతులు. హల్లెలూయా, స్తుతి మహిమ, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి సమయం అనుకూలంగా ఉండగానే యెహోవా దేవుడైన అంటే యేసు ప్రభువారు నీ ఎదుట ఉండగానే ఆయన నీ ముందే ఉన్నాడు, నీకే అర్థం కావట్లా. ఇకనైనా నా కుమారుడు, నా కుమార్తె నా వైపు తిరిగి జరిగిన పొరపాటును బట్టి క్షమాపణ అడుగుతారా లేదని చెప్పని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే, ఫలానా వ్యక్తి వల్ల ఇదిగో ఇంత నష్టం, ఆ వ్యక్తికి ఇంత నా వల్ల నష్టం జరిగిందని తెలిసినప్పుడు వెళ్ళమంటాడు ప్రభు. వెళ్ళి ఆ వ్యక్తులను క్షమాపణ అడగమంటాడు. ఇది ఒక లెక్క. రెండవది ఏంటంటే, జరిగిన ఘోరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి వెళ్ళి ఆ వ్యక్తి యొక్క కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగమంటాడు. అది ఇంకొక లెక్క. భర్తవా, నీ భార్య వల్ల భార్యకి ఏదైనా గాయం చేసే వెళ్ళిపోయి ఆమె కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు. భార్యవా, నీ భర్తకి నీ వల్ల గాయమైతే వెళ్ళి అతను కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు ఒక భార్యగా. లేదు, నీ వల్ల ఎవరి జీవితాలైనా పాడయ్యాయా, వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. ఇంకా ఘోరమైన పరిస్థితి, అసలు జీవితమే లేనటువంటి పరిస్థితులు నీ వల్ల అవతల వ్యక్తికి కలిగాయా, ఓ సేవకుడుగా అవతల వ్యక్తికి నీ వల్ల భవిష్యత్తు లేకుండా, సేవే లేకుండా, దేవుడే ఉపేక్షించలేనటువంటి, అంటే ఉపేక్షించటం అంటే సహించలేనటువంటి, ఓర్చుకోలేనటువంటి ఘోరమైనటువంటి ఆజ్ఞాతిక్రమం పాపం జరిగిందా, ఆ కారణాన్ని బట్టి ఒకవేళ దేవుడు వెళ్ళి ఆ వ్యక్తి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగమంటుండా, వెళ్ళాల్సిందే. లేకపోతే నీ ఆశీర్వాదాలు, నీ ప్రార్థనకు సమాధానాలు మొత్తం అట్ట ఆగి ఉంటాయి. సమాధానం నువ్వు అనుభవించలేవు. ఎందుకు ఇలాంటి అనుమతులు దేవుడు ఇస్తాడంటే, నిన్ను నువ్వు తగ్గించుకోవటానికి, ఇంకెప్పుడు ఆ పొరపాటు చేయకుండా ఉండటానికే ప్రభు అలాంటి పరిస్థితులు అనుమతిస్తాడు. లేదంటే ఇక అంతే కూర్చోవాల్సిందే, ఇక నువ్వు చేయగలిగేది ఏం లేదు. నీ బ్రతుకు కాలం అంతా ఇక నువ్వు దాన్ని అట్నే పక్కన పెట్టుకొని వెళ్తూ ఉంటే ప్రభు నిన్ను నిత్యత్వాన్ని తీసుకోడు. ఎందుకంటే నాకంటే గొప్ప నీతిమంతురాలివి, నీతిమంతుడు అయ్యావు అని చెప్పని ఓ సేవకుల విషయంలో కానీ, సంఘ పెద్దల విషయంలో కానీ, పరిచారకుల విశ్వాసుల విషయంలో అయినా సరే, భార్య విషయంలో అయినా, భర్త విషయంలో అయినా, తల్లిదండ్రుల విషయంలో, లేదంటే పిల్లలే తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకోమని కానీ క్షమాపణ అడగమని ఇలా ఉంటాయి. దేవుడు నీతో చెబుతున్నాడో వెళ్ళి క్షమాపణ అడిగి సమాధాన పడితే నువ్వు ధన్యురాలివి, ధన్యుడవు. లేదు నేను ఏం చేయనంటే ఇక చేయగలిగేది ఏం లేదు, నిన్ను పక్కన పెడతాడు. ఎందుకంటే నాకంటే నీతిమంతురాలు, పరిశుద్ధరాలుగా ఫీల్ అవుతున్నావు,
నాకంటే గొప్ప నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా ఫీల్ అవుతున్నావు కాబట్టి ఆ పక్కనుండి అంటాడు ఆయన. కాబట్టి దేవుడు మన ఆశీర్వాదాలను రానియకుండా, అంటే మన వ్యతిరేకతలను బట్టి, అవిధేయతలను బట్టి, ఆయన అనుకున్న పరిపక్వతలోకి లోపడిన పరిస్థితిలోకి నువ్వు రాకపోతే సమాధానాలు ఆగిపోతాయి. నువ్వు అట్నే ఉంటావు, మరగుజ్జాలు అట్నే పడి ఉంటావు. ఎదుగు బొదుగు ఏముండదు. చివరికి సైతాన్ గాడికి నీ శరీరం అంతా నిలయం అయిపోద్ది, వాడి నివాసంగా మారిపోద్ది. నీ శరీరం అంతా, నీ హృదయం అంతా, తలంపులు, ఊహలు, ఆలోచనలన్నీ, చివరికి నీ కొంప కూడా అట్నే మారిపోద్ది, సైతాన్ గాడికి నిలయంగా మారిపోద్ది. ఇక వాడి ఇష్టం, ఫ్రైడ్ రైస్ చేయొచ్చు, ఏంది చికెన్ కబాబు చేయొచ్చు, లేదంటే పొరాటా చేయొచ్చు, ఎట్టైనా గొల్లైనా ఏ రకంగా వాడు ఎప్పుడు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు వాడు. కాబట్టి వేరొక దిక్కు లేదు మనకి. ఇక యేసు ప్రభు వారే నిన్ను కనికరించాలన్నా, క్షమించాలన్నా, తండ్రి అయిన దేవునితో సమాధానపరచాలన్నా యేసయ్య ఇంకో దిక్కు లేదు. ఆయనే మనకు దిక్కు కాబట్టి శిలువ మీదకి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, 3 రోజులు ఉన్నాడు అక్కడ, 3వ రోజు పునరుద్ధానుడై లేచాడు. ఆ రక్తాన్ని ఆశ్రయిస్తేనే రక్షణ పొందాలన్నా రక్తమే కావాలి, పొరపాటు జరిగినా సరిదిద్దుకోవడానికి కూడా ఆ రక్తమే కావాలా. ఇది విచిత్రం. ఆ రక్తాన్ని నువ్వు ఆశ్రయిస్తేనే నువ్వు పరిశుద్ధుడు అవుతావు. ఆ రక్తాన్ని ఆశ్రయిస్తేనే నిత్యత్వంలో ఆ జీవగ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. ఆ రక్తాన్ని ఆశ్రయిస్తేనే నీ మీద ఉన్న మలినము, ఆ కల్మషం, అంటే ఆ బురద ఏమైతే మురికంటిందో అదంతా కొట్టివేయబడేది కూడా ఆ రక్తం ద్వారానే. కాబట్టి వేరొక దిక్కు లేదు కాబట్టి అక్కడికి రావాల్సిందే, తప్పదు. అయితే సబ్జెక్టులోకి వద్దామండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ సౌలుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి దమస్కు మార్గంలో ఇక బయలుదేరాడు. తాకీదులు తీసుకొని ప్రాణాధారమైనట్టుగా సంఘాన్ని చెరపటంలో, హింస పెట్టడంలో, ప్రాణాలు తీయటంలో. చరిత్రలో దైవజనులు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, పౌలు గారు ఇంచుమించుగా 4-3 లేదంటే 4-5 అడుగులే, 4 అడుగుల 3 అంగుళాలు 5 అంగుళాలు అంతేనంట హైటు. అంత కొద్దివాడు, అంటే పొట్టివాడు అన్నమాట. మరి అట్లాంటి వ్యక్తి ఇంకే రకంగా మరి ఆ గుర్రమేట ఎక్కిండు ఆ పెద్ద మనిషి, మరి ఆ విధంగా. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభు దర్శించాడు, రక్షించాడు, పరిశుద్ధాత్మతో నింపాడు, 3 సంవత్సరాల్లో తర్ఫీదు ఇచ్చాడు. ఏడైతే దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేశాడో అక్కడే నిలబడి దేవుని మాటలు అందించాడు. ఆ మాటలు అందిస్తున్నప్పుడు ఒకప్పుడు తనకు అనుకూలంగా ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళ ఇష్టానుసారంగా నడుచుకున్నప్పుడేమో ఈ సౌలు అన్నవాడు బహుప్రియుడు వాళ్ళకి. ఎవరికి? రోమీలు యొక్క పరిపాలన విధానంలో అక్కడే ఉన్నాడు ఈయన. క్రైస్తత్వాన్ని చిత్రహింసలు పెట్టడానికి రోమా ప్రభుత్వం చాలా ఖర్చు పెట్టింది, చాలా దిగజారుడుతనానికి వెళ్ళిపోయింది. అత్యంత ప్రమాదకరమైన చిత్రహింసలు క్రైస్తవులకి ఇంకా ఎవరు పెట్టాల, వాళ్లే పెట్టింది. సౌలు ద్వారా మరి ఆదిమ సంఘంలో గొప్పగా జరిగే ఆ శ్రమలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రాణ నష్టం కానీ, గాయపరచడం కానీ, వ్యక్తిని ఆ గుర్రాలు గట్టుకొని ఈడ్చుకొని గవిని బయటకు తీసుకెళ్ళారు. గుర్రాల యొక్క ముందు కాళ్ళ చేత అట్లా గుద్ది మరి చంపేశాడు. అటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి బాప్తీస అనుభవంలోకి వచ్చి యేసు ప్రభు వారి నిజరక్షకుడు అని చెప్పని చెవటం మొదలు పెడితే కొంతమంది నమ్మలేదు. తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచింది. ఒకవేళ నువ్వు సాక్ష్యాన్ని కోల్పోయో, దేవుని చిత్తానికి బాప్తీస అనుభవంలో ఉండి కూడా వ్యతిరేకంగా బ్రతికిన సందర్భాలు నువ్వు ఉన్న ఇంటికాడ కానీ పరిసర ప్రాంతాల్లో ఉంటే, ప్రభు ఒకవేళ నువ్వు వెళ్ళి అక్కడే దేవుని మాటలు చెప్పాలా, నువ్వు నా సాక్షిగా నిలబడాలి అని నీకు చెప్పుంటే, ఆ కారణం ఈ కారణం ఏ కారణం చూపించకుండా ఆయన చెప్పినట్టు నిలబడు. మిగతా అన్నీ ఆయన చేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. మిగతా అన్నీ ఆయనే చేసుకుంటాడు.
ప్రారంభంలో ఒకవేళ నువ్వు కొత్త స్థలానికి వెళ్ళినా నిన్నెవరు నమ్మరు. ఎందుకు నమ్మరు పాష గారు అంటే నీ వ్యక్తిత్వాన్ని చూస్తారు, నీ భక్తిని కొలుస్తారు, నీ విశ్వాసాన్ని కొలుస్తారు, నీ మాటను కొలబద్దేసి కొలుస్తారు. నీ మాట ఎలా ఉంది, వాక్యపు కాంచులో దేవుడు యేసు ప్రభు వారు పలికినట్టుగా ప్రేమగానే ఉందా, కటువుగా ఉందని ఇవన్నీ చూస్తారు. భక్తిలోకి రాగానే అమ్మో నేను పరిశుద్ధుని అయిపోయాను అనుకోవటం కాదు, కానీ మొట్టమొదటిగా నీ ఇల్లు నిన్ను పరీక్షిస్తుంది. ఆ తర్వాత నీ చుట్టూ ఉన్న వాళ్ళు పరీక్షిస్తారు. ఇవి రెండు జరుగుతుండగానే సంఘం పరీక్షిస్తుంది నిన్ను. ఇక్కడ నువ్వు సక్సెస్ అయిన తర్వాతనే నీ చుట్టుపక్కల, అంటే పక్క గ్రామాలు కానీ బంధువుల్లో కానీ, అంటే నీ కుటుంబానికి వేరైన ప్రజలు వాళ్ళే యూదులు అనే చెప్తుంది. అది ఎక్కడంటే అపోస్తుల కార్యం 1:8 వచనంలో ఆ మాట ఉంటుంది. యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను, అలాగే ఇతర పట్టణాలు భూదిగంతల వరకు అని రాసి ఉంది కదా. అక్కడ యెరూషలేం అంటే మొదటిగా సంఘం, ఆ తర్వాత నీ కుటుంబం. యోదయ అంటే నువ్వు పెరిగిన స్థలము, నీ నీ బంధువులు. ఇతర గ్రామం అంటే సమరయ అంటే నీకు వేరైన వాళ్ళు, నీ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఏంది అసలు నీతో సంబంధం లేనటువంటి వేరైన ప్రజలు నిన్ను గమనిస్తారు. వాళ్ళకు కూడా నువ్వు సాక్షిగా కనపడతావు. ఆ తర్వాత భూదిగంతల వరకు అంటే ఈ భూమికి ఆదరణ ఈదరణ ఎక్కడ దాకా నివాసాలు ఉన్నాయో జనారణ్యంగా, అంటే జనారణ్యం అంటే ప్రజలు నడిచేటువంటి దాన్ని కూడా జనారణ్యం అంటారు. ఈ జనారణ్యంలో ఎక్కడెక్కడైతే ఉందో అంతవరకు భూదిగంతల వరకు నువ్వు దేవునికి సాక్షిగా నిలబడతావు, ఆయన పక్షంగా ఉంటావు. అయితే నిన్ను మొదటిగా సంఘము, నీ ఇల్లు, నీ ఇంట్లో వాళ్ళు, అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు వీళ్ళంతా పరీక్షిస్తారనమాట. అలాగా ఈ వ్యక్తి ఉన్నారా లేదా, అలాగ ఉన్నదా లేదా అని చెప్పని ఖచ్చితంగా పరీక్షిస్తారు. మరి ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ బాప్తిసం పొంది ఉండి కొన్ని సంవత్సరాలు దేవునితో నడుస్తూ నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఉన్నట్లయితే, సాక్షిత్వాన్ని పాడు చేసుకుని ఉన్నట్లయితే, దైవ చిత్తానికి వేరైన అడుగులు వేసి నిర్ణయాలు చేసి బ్రతుకుతున్నట్లయితే నిన్ను మరీ ఇంకా ఎక్కువగా పరీక్షిస్తారు. నిన్ను మరీ ఎక్కువగా పరీక్షిస్తారు. ఇలా పరీక్షించటం అనేదే మనకు నచ్చక, అలాగ వాళ్ళు పరీక్షిస్తారని ఇలాగ తెలుసు, కానీ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు అక్కడే నిలబడి నా మాటలు అందించాలి, అక్కడే నిలబడి భక్తి చేయాలి, అక్కడే నిలబడి నా సాక్షిగా ఉండాలంటాడు. ఆ మాటలు నచ్చక అవతల వ్యక్తులు ఇలా ఒకప్పుడు ఏమి ఇలా కదా, ఒకప్పుడు ఇతను ఇలా కదా అని చెప్పని ఆ మాటలు తగులుతూ ఉంటాయని, ఆ కారణాన్ని బట్టి దేవుడు చెప్పిన ఆ స్థలంలో నిలబడరు వీళ్ళు. దేవుడు ఒకటి చెబితే నేను పలానా ఊరు పోయి సేవ చేస్తా పాస్టర్, పలానా చోట చేస్తాడు. పిచ్చి మాకు నువ్వు చేసింది జాలేగా నేను నిలబడవయ్యా ముందు అంటాడు. నువ్వు నిలబడమ్మా ముందు, నిలబడితే ఇక్కడ నిన్ను నువ్వు కట్టుకోగలిగితే ఇంకెక్కడ పోయినా కట్టుకోగలుగుతావు. సేవ చేయటం అంటే ఒక వ్యక్తిని సహించాలి, ఒక వ్యక్తిని ఓర్చుకోవాలి, ఒక ఆత్మను సంపాదించడానికి ఏంది కన్న బిడ్డ కంటే ఎక్కువగా ఆ వ్యక్తి విషయంలో తప్పిస్తూ ఉండాలి. దారి తప్పిన వాడి విషయంలో కూడా అదే తపనతో ఉండాల. ఏ పరిస్థితుల్లో అయినా సరే ఇమిడిపోవటానికి, అడ్జస్ట్ అవ్వటానికి, అలాగే దేవుడు చెప్పిన దాన్ని బట్టి అడుగులు వేయటానికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది చాలా, అంటే ఎందుకు అలా అనుమతిస్తాడంటే అలాంటి పరిస్థితుల్లో చాలామందిని ఎదుటికి వస్తారు. నువ్వు మొదటిగా ట్యూన్ కాకపోతే, ఆ రీతిగా నువ్వు తర్ఫీదు పొందకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు. ప్రతి చోట నిన్ను బట్టి చాలామంది ఆత్మలు జారిపోతూ ఉంటాయి. అంటే వాళ్ళని పలకరించి రిసీవ్ చేసుకునే విధానంలో తేడా జరిగినప్పుడు, ఒకరితో ఒక రకంగా, నాతో ఒక రకంగా, ఆయన ఒకరితో ఒక రకంగా, నాతో ఒక రకంగా మాట్లాడి ఇట్లా వంతులు మొదలయ్యాక అట్టట్టు వెళ్ళిపోతారు. కాబట్టి నలిగినోడిగాను నలగనోడికి అర్థం అదే తేడా.
ఆయన నడిపించినప్పుడు ఆడ నువ్వు నిలబడితే ఖచ్చితంగా అనేక అనుభవాలు దొరుకుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ పౌలు ఏ ప్రాంతంలో అయితే సంఘాన్ని హింస పెట్టి చెరిపాడో, పాడు చేశాడో, అదే ప్రాంతంలో మళ్ళీ నిలబడి దేవుని మాటలు అందిస్తూ ఉంటే వాళ్ళకు నచ్చకపోవటమే కాదు, చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసి చాలా ప్రయత్నాలు చేశారు పౌలుని చంపాలని. కానీ ఆయా రీతులుగా వ్యక్తులను దేవుడు వాడుకొని కొన్ని సంగతులు ఆ వ్యక్తులకు పౌలుకు తెలియపరిచి, ఆ తర్వాత అధికారులకు ఆ సమాచారం అందించటం, తర్వాత వాళ్ళు తప్పించటం. వాళ్ళు ఈరోజు స్కెచ్ అనుకుంటే దానికంటే ముందుగానే ఆ సంగతి దేవుడు పౌలుకు తెలియపరచటం, తర్వాత అధికారులు చెప్పటం, రాత్రికి రాత్రి అని ఆర్భాటంగా ఆడ తీసుకువెళ్ళి ఆడ నిలబెడతాం. తర్వాత ఆ చక్రవర్తులకి పౌలుని ఇలా చంపాలనుకుంటున్న వాళ్ళు ఇలా ఉన్నారని చెప్పని తెలియపరచటం. అక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి పౌలుని తప్పించుకుంటా అలా తీసుకొని వస్తూ ఉన్నారు. చివరికి ఒక ప్రాంతానికి రావాల్సి వచ్చింది. ఆ ప్రాంతంలో ఒక చక్రవర్తి ఉన్నాడు. ఇదే అధ్యాయంలో కనపడుతుంది ఆ వ్యవహారం అంతా. ఆ చక్రవర్తి ఎదుట నిలబడి నువ్వు నా గురించి సాక్ష్యం ఇవ్వాలన్నాడు దేవుడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఓడ ప్రయాణం కట్టారు. ఓడ ప్రయాణం కట్టినప్పుడు అక్కడ సంభవింపబోతున్న సంగతి ముందుగానే, ఎందుకంటే తన దాసుడు ఉన్నాడు ఆ నావలో, అంటే ఆ షిప్లో, ఆ పడవలో తన దాసుడైనటువంటి పౌలు ఉన్నాడు. పౌలుని బట్టి మిగతా వాళ్ళందరినీ కూడా రక్షిస్తున్నాను అన్నట్టుగా ఆ మాట ఉంటుంది. పౌలా భయపడమాక ఏమంటున్నాడు ఇక్కడ? ఇటు చూడండి, ఇటు పక్క చూడండి, 23వ వచనంలో చూడండి. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ముందుగానే దేవుడు చెప్పాడు ఆ సంగతి. ముందుగానే దేవుడు చెప్పేశాడు ఇలాగ జరగబోతుంది ఇట్లా సంగతి. అయితే వాళ్ళందరినీ నీకు ఇచ్చాను అంటున్నాడు. ఇటుపక్క వచనాలు చూస్తే, మనం చదువుకున్న ఆ వచనాలు కింది భాగంలో చూస్తే, అక్కడ పై భాగంలో చూసిన ప్రభు అంటాడు, ఇదిగో ఎవ్వరికి ఏ హాని జరగదు. ఓడలో ఉన్న వాళ్ళందరినీ కూడా, ఆ ఖైదీలందరినీ కూడా నీకు అప్పచెప్పి నీకు ఇచ్చాను, నువ్వు సంపాదిస్తావు అంటే ఆత్మలో రక్షించుకోవటం అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి. ఇక్కడ ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తున్నాం. పౌలు అంటున్నాడు ఓడకి అలాగే సరుకులకి ఈ కారణాలను బట్టి ఇలాగా ఇలాగా ఏది నష్టమైద్దయ్యా పరిస్థితి ఇది. నా మాటేనండి, మీరు నా మాట విన్నట్లయితే మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటారు, సేఫ్ సైడ్గా ఉంటారు, అన్ని విషయాలు జాగ్రత్త కలిగి ఉంటారు. అయ్యా నా మాటేనండి. అయితే ఇక్కడ పౌలు చెప్పినటువంటి మాట పక్కనోళ్ళు విన్నట్ల. ఈరోజు చాలా ప్రాంతాల్లో చాలా విషయాలు మనం గమనించగా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి దైవజనుడు చెప్పిన మాట లక్ష్య పెట్టకుండా దైవ చిత్తానికి వేరుగా నిర్ణయాలు తీసుకొని జరగకూడని నష్టం జరిగిన తర్వాత, జరగకూడని నష్టం జరిగిపోయిన తర్వాత
ఇక అప్పుడు అంటూ ఉంటారు, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా దేవుడు ఆనాడు ఊరకగా చెప్పింది, ఇంత నష్టం జరగచ్చు అని చెప్పినా కానీ సైతాను గాడు వాడి మీద వేస్తారు పోయి, మొత్తం ఆ బండ దేశపోయి వాడి మీద వేస్తారు. ఇదిగో దేవుడు చెబితే ఆ రోజు నేను వినలేదయ్యా, సైతాను గారు నన్ను మోసపరిచాడయ్యా, కాబట్టి ఇదిగో ఇంత నష్టమైంది, అమ్మో వాయో అని గుండెలు బాదుకుంటే ఉపయోగం ఉండదు. దేవుడు తన దాసుని ద్వారా చెప్పిన మాట విన్నట్లయితే ఇక్కడ ఈ పడవ ప్రయాణంలో వాళ్ళు ఎన్ని శ్రమలు అనుభవించారు. ఎంత దాకంటే ఇంచుమించు 14 రోజులు తిండి తెప్పలేవు, తిండి లేదు, 14 రోజులు తిండి లేదు. బ్రతుకు జీవుడు అన్నట్టు ఆ పడవ ఎటుపోయినా కానీ ఈదురుగాలు చేతాట ప్రమాదం అవుతుందని చెప్పని ఆ తెరచాప ఎత్తుతున్నారు. అది గాలి కొట్టుకొని పోతుంటే ఇంకో జరిగిపోతుంది అని చెప్పని దాన్ని దించుతున్నారు. అది ఎంతోటికి పోతుంది, పోనీండి అని చెప్పి అంటున్నారు. ఈరోజు ప్రభు ఒకవేళ నీకు ఏదైనా తన దాసుని ద్వారా, అమ్మా ఈ కీడు వస్తుంది నీ కుటుంబానికంటే జాగ్రత్త పడు, తీరా ప్రాణ నష్టమో, ఆస్తి నష్టమో, ఆరోగ్య నష్టమో, లేదా సాక్ష్య జీవితం నష్టమైపోయే పరిస్థితి దాకా తెచ్చుకోమాక. దైవజనుడి ద్వారా ఊరికే చెప్పడు, నీ మీద నీ కుటుంబం మీద ఏదో స్కెచ్ చేసుకొని ప్రత్యేకంగా నా కుటుంబం మీదే పడి ఏడుస్తున్నారని చెప్పని ఇట్లా ఏడవటం మానేయి. దేవుడు నీకు చెప్పినప్పుడు, దైవజనుడి ద్వారా నీకు తెలియపరిచినప్పుడు నువ్వు మళ్ళుకోవటం మేలు. సారెపచ్చ విధవరాల దగ్గరికి ఏలియాని పంపించాడు దేవుడు. మా కొంచెం మంచినీళ్ళు దా అన్నాడు. సరేనయ్యా పోతుందా, పోతా ఉంటే నాకు కొంచెం ఒక రొట్టె మొక్క తీసుకొచ్చి పెట్టమ్మా. ఆమంటది, ఈ రోజుటికి నేను నా బిడ్డ ఓ రొట్టె చేసుకొని తిని రేపొద్దున చచ్చిపోదా అని చెప్పాను అనుకుంటా పరిస్థితి మాది. నువ్వేందయ్యా ఒక రొట్టె మొక్క తెమ్మని చెబుతున్నావు అంటే, ఏలియా అంటాడు, ఈ కరువు అంతా పూర్తిగా తీరిపోయే సమయం వరకు నీ ఇంట్లో సమృద్ధి ఉంటుంది, పో నేను చెప్పినట్టు చేయన్నాడు. ఆ సారెపచ్చ విధవరాలు ఈయనకేమో తెలుసా ఏలియాకి? ఆ కట్టెపుల్లలు ఏరుకుంటుంది ఆ తల్లి. ఊరు బయటకు వచ్చి కట్టెపుల్లలు ఏరుతుంది వంట చేసుకోవటానికని. ప్రభు చెప్పాడు, ఇదిగో ఏమి ఇంటికి వెళ్ళాలా నువ్వు అని. సరే ప్రభు అని వెళ్ళాడు, ఏరుకున్న దాకున్నాడు, ఆ మిల్లు చూశాడు, పోయాడు, ఆ అరుగు మీద కూర్చొని అడుగుతున్నాడు. దైవజనుడు ఏమైతే మాట చెప్పాడో ఆ మాట ప్రకారము ఆమె వెళ్ళింది, పిండి కొంచెం తీసింది, ఓ రొట్టె ముక్క చేసి ఏలియాకు మొదటికి ఇచ్చింది. ఆ తర్వాత ఆ కరువు కాలం అంతా తీరిపోయేంత వరకు ఆ కొండలో పిండి తగ్గలేదట, ఆ నూనె బుడ్డిలో నూనె కూడా తగ్గలేదంట. అందరి ఇళ్ళకి కరువు ఉంది కానీ, ఎవరికి? అందరి ఇళ్ళకి కరువు ఉంది కానీ ఈ ఇంటికి కరువు లేదు. కారణం, దైవజనుడు చెప్పిన మాట విశ్వాసంతో తీసుకొని స్వతంత్రించుకొని అడుగులు వేసింది కాబట్టి ఆ అద్భుతాన్ని ఆ కరువు కాలం అంతా రుచి చూడగలిగింది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు ఏదైనా చెప్పినప్పుడు అది చేయటం మొదటిగా చూడు. నీకు సమృద్ధి ఉన్నప్పుడు పలానా విషయంలో సహాయం చేయమని దేవుడు చెప్పడం, నిన్ను ఇక్కడ పరీక్షించటానికే దేవుడు ఆ పని నీకు చెప్తాడు. ఇలా సహాయపడు అన్నాడా? ఉన్న దాంట్లోనే నీకు తోచినంతగా సహాయపడమన్నాడా? సహాయపడు. నన్ను అలా పరీక్షించిన రోజులు ఉన్నాయి. జేబులో కరెక్ట్గా టీ దాగంగా 10 రూపాయలు ఉన్నాయి. ఓ భిక్షాటన చేసే వ్యక్తి వచ్చాడు నా ఎదుటికి. నీ జేబులో ఉన్న 10 ఇంకా ఏమైనా చిల్లరుంటే మొత్తం తీసి అక్కడ అతనికి ఇయ్యాను. సరే ప్రభు అని చెప్పని, ఇది నీ ప్రేరణ కాదని నిర్ణయం చేసుకొని సరే అని చెప్పని మొత్తం ఇచ్చా. ఇప్పుడు నన్నేం చేయమంటావు ప్రభు అంటే, నువ్వు ఇచ్చిన దానికంటే రెట్టింపు నీ చేతికి వచ్చుద్ది ఇంకొద్ది సమయంలో అన్నాడు. అలాగనే సమృద్ధి నా చేతికి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఓ సందర్భంలో 100 రూపాయలు ఉన్నాయి, ఇంకా లేవు ఏదైనా చేయటానికి. ఆ ఉన్నాయి ఆ వ్యక్తికి అన్నాడు. అదేంది ప్రభు, నాకు లేవు కదా, మరి నా పరిస్థితి ఏంటంటే, నేను చెబుతున్నాను కదా ఇయ్య అన్నాడు. అక్కడ ఆ వ్యక్తికి 100 రూపాయలు ఇప్పించి ఇంకొకళ్ళ ద్వారా 1000 రూపాయలు నా చేతికి ఇచ్చాడు. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు.
లూకాసు సువార్త 21వ అధ్యాయంలోన 2 కాసులు వేసింది ఆ పేద విధవరాలు. ఆ వృద్ధురాలు వచ్చి 2 కాసులు ఉన్నదే తన జీవం యావత్తు తెచ్చేసిందంట. అందరికంటే ఎక్కువగా ఏమే కానుకేసిందని యేసు ప్రభు వారు స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు గమనించండి. దైవజనుడి ద్వారా నీకు కీడు చెప్పినా జాగ్రత్త పడు, మేలు చెప్పాడా సంతోషపడు. ఇదిగో ఈ పని చేయన్నాడా నడుము బిగించి అడుగులు వేయి. దేవుడు నాకు దైవజనుడి ద్వారా నాకు చెప్పిన అనుభవాల్లో చాలా విషయాలు నేను ముందుకు అడుగులు వేసినప్పుడు నేను ఆశీర్వదింపబడ్డా. అలాగనే ఆ మధ్యకాలంలో వార్షికోత్సవాన్ని కట్టుకుంటా దైవజనులు వచ్చారు, దేవుని దయగారని. ఆయన ఏం చెప్పాడు ఇక్కడ ఆ రోజు వాక్యం ఏం చెప్పాడు, ఈ కాలనీ మొత్తానికి ఈ జాషువా డానియల్ అని ఈ దైవజనుడు సరిపోతాడు, ఇతనే ఇక్కడ కరెక్ట్ అన్నాడు. అది అక్షరాల దేవుని కృపను బట్టి దేవుడు దాన్ని నిజ జీవితంలో వాస్తవికంగా మార్చుకుంటూ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. వాస్తవికంగా దాన్ని మార్చుకుంటూ వచ్చాడు. నా ఆత్మీయ తండ్రి అన్నాడు, అబ్బాయి డైరీ కొంటున్నావా అంటే లేదు అండి, లేదు డబ్బులు అంటే కొను పర్లేదు, దేవుడు అనుమతిస్తే పాటలు రాయి, పుస్తకాలు రాయి, ఎందుకు దేవుడు కృపణిస్తాడు అన్నాడు. అట్లానే నేను దాన్ని నమ్మాను. అన్ని జనుల మధ్య మన పరిచయం నుంచి కూడా ఒకళ్ళు వస్తున్నాడు, ఎవరయ్యా అంటే నువ్వే అన్నాడు. నేను నమ్మేదాన్ని, దాన్ని నమ్మాను కాబట్టి దాన్ని నేను చూశాను. నా ఆత్మీయ తండ్రి నా ముందు చెప్పిన మాట ఏంటంటే 3 గంటల పాటు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతున్నా. ఓ రోజు వచ్చాడు, అయ్యా బాప్తిసం పొందిన తర్వాత ఒక పరిచారకుడు ఉన్నప్పుడు 1.5 గంటల పాటు మోకాళ్ళ మీద నిలబడేవాడిని, 1.5 గంటల పాటు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసేవాడిని. సేవలోకి వచ్చిన తర్వాత ఆ క్రమం కలిగినటువంటి క్రమశిక్షణగా వచ్చి ప్రార్థన చేసే అనుభవం నేను కరువైంది నాకు. ప్రార్థన చేస్తున్నాను కానీ అలాగా ఒక క్రమంగా 7 నుంచి 10:30 ఇట్లా ఈ టైం అని మెయింటైన్ చేయటం అనేది నాకు వల్ల కాట్లా. అయితే నీకు దేవుడు ఇచ్చాడు అవకాశం, 3 గంటల పాటు దేవుని సన్నిధిలో గడుపుతున్నావు, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ అనుభవం మెట్టు నీకు కూడా ఇచ్చాడు అన్నాడు. ఆ తర్వాత సంఘ బిడ్డలతోనే నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే 4 గంటలు ప్రార్థన చేస్తాడు అతను. దేవుని సన్నిధికి వెళ్ళాడంటే 4 గంటలు ప్రార్థన చేస్తాడు అన్నాడు. ఇక్కడ 3వ లైన్లోనే రమాదేవి అనే ఒక అక్క ఉంది. వాళ్ళ నాయనమ్మ ఒక పెద్ద ఆవిడ ఉంది, సువార్తమ్మ పేరుంది. ఒకరోజు ఆ మందిరంలో పోతుంటే, అయ్యా నువ్వు తలుపు దగ్గరికి వేసుకో, వెళ్తే 4-5 గంటల దాకా రావు బయటకు. 5 గంటల అనుకున్నా. ఆ నెక్స్ట్ డే 5 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడపడానికి 7ంటికి పోయినాడు, ఎన్నింటికి వచ్చాడు బయటికి? 1 గంట. ఆ తర్వాత వచ్చేది వ్యవహారం. అట్లా ప్రార్థన చేయించిన అనుభవాలు ఉన్నాయి. అస్సలు నేను నిలబడలేను అనుకున్నప్పుడు కూడా 3 గంటల పాటు నిలువు మోకాళ్ళ మీద ప్రార్థనలో నిలవబెట్టి ప్రార్థన చేయించిన అనుభవాలు ఉన్నాయి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే దైవజనుడు చెప్పాడు నీకు, అక్షరాలు అది నువ్వు అనుభవిస్తావు. మేలైతే అనుభవిస్తావు, కీడైతే నువ్వు సరి చేసుకోకపోతే దాన్ని కూడా అనుభవిస్తావు. ఇదిగో ఇలా ఉపద్రవం వస్తుందని చెబుతాడు ముందుగానే, సరి చేసుకుంటావని, జాగ్రత్త పడతావని. దైవజనుడు ఊరికే నీకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా పెట్టలా. యేసు ప్రభు వారి అందరికి మధ్యవర్తి. కానీ ఆ యేసు ప్రభు వారిని క్రియలలో, ప్రవర్తనలో, మాటలో, వాక్యపు కాంచెలో నీకు చూపించేవాడు దైవజనుడే. నువ్వు చూసే దైవజనులు ఆ కొలతలు కనపడకపోవచ్చేమో, నాకు తెలియదు. అందరూ ఒకలాగుండరు, మన చేతులు ఉన్న 5 ఏళ్ళు కూడా ఒకలాగుండవు. కాబట్టి దేవుని పాదాలు పట్టుకొని దేవుడు ఒకవేళ సరి చేసుకోమండా సరి చేసుకోవటం, ధన్యులు అవటం. ఉపద్రవం వస్తుంది, లేదు వార్నింగ్ ఇచ్చాడా దానికి తగ్గట్టు పశ్చాత్తాపడతాం. లేదు ఈ పని చేయన్నాడా దానికి అడుగులు వేయటమే. అడుగులు వేస్తే కదా ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలిగేది. సారెపత్తు విధవరాలు ఏలియా చెప్పినట్లుగా అడుగులు వేసింది.
ఎలీషా దగ్గరకు ఒక విధవరాలు వచ్చింది, ప్రవక్తలలో ఒక శిష్యుని యొక్క భార్య. అయ్యా అప్పులు అప్పులు అని చెప్పని నా ఇద్దరు పిల్లలు లాక్కొని పోవాలని చూస్తూ ఉన్నారు, మాకు దిక్కేందని చెప్పని వచ్చింది ఎలీషా దగ్గరికి. ఎలీషా దగ్గరకు వస్తే ఎలీషా అన్నాడు, నీ దగ్గర ఏముంది చెప్పాడు, నీ దగ్గర ఏముందో చెప్పు అంటే, ఏముందయ్యా నూనె బుడ్లో కొంచెం అంత నూనె ఉందని, చాలది, ఆ కొద్దిగా చాలు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గరకు పోయి ఎరవు వస్తువులు, ఎరవు అంటే బదులు, ఎరవు అని రాసి ఉంటుంది అక్కడ, పోయి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర పోయి వస్తువులు కొన్ని ఎరవు తెచ్చుకో, ఎరవు తెచ్చుకొని ఆ బుడ్డులు నిండా ఆ నూనెని నింపుకో. ఆమెమి మాట్లాడాల దైవజనుడు ఏ రకంగా చెప్పాడో అదే మాట తీసుకొని అడుగులు వేసి వెళ్ళింది. విశ్వాసంతో పిల్లలకు చెప్పింది, అబ్బాయి పోండిరా, మనకు బంధువులు చుట్టుపక్కల వాళ్ళ దగ్గర అందరికీ ఆ వస్తువులు ఎరవు తీసుకొని రాండి, బదులు తీసుకొని రాండి, తర్వాత ఇస్తామని. పోయి ఇక నూనె దోడతాం మొదలుపెట్టింది. ఇక తేవటానికి వీలు పడటానికి లేదు అవకాశం. ఆ తెచ్చిన వస్తువులు ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా ఈ తలుపులేసి మొత్తం అంతా అరేంజ్ చేస్తున్నారు కదా. ఇక అవకాశం లేదు కాబట్టి సంగతి అనేది పొక్కిత్తి ఇంకేదో అవుతుందని చెప్పని ఏమనుకున్నారు, మొత్తానికి ఇక ఆగిపోయింది. నూనె తోడుతున్నా ఇక ఆ నూనె రావడం ఆగిపోయింది. పిల్లలు కూడా ఎక్కడ లేవమ్మా, ఇక అయిపోయింది, పాత్రలని తెచ్చి ఇక ఇంతే సంగతులు అంటే. మళ్ళీ ఆమె కృతజ్ఞతగా దైవజనుడి దగ్గరకు వచ్చింది. అయ్యా మా జీవితంలో ఇదిగో దేవుడు నువ్వు చెప్పిన మాటను బట్టి అడుగులు వేస్తే ఇంత అద్భుతం చేశాడు అని చెప్పని ఆ తల్లి వచ్చి సాక్ష్యం ఇచ్చింది. దైవజనుడి ద్వారా మళ్ళీ ఆశీర్వాదపు వచనం తీసుకొని వెళ్ళింది. ఏమన్నాడు ఆడ ఎలీషా, ఆ నూనెని అమ్ముకోపో, అమ్మేసి దాంట్లో ఆ నూనె అంతట్లో కొంచెం అమ్మేసి అప్పులు తీర్చుకో, మిగతా దాంతో జాగ్రత్తగా కొంత నీకు ఉంచుకొని మిగతాది అమ్ముకున్న వచ్చిన ధనంతో పోషణ చూసుకోమన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, బాగా గమనించాలా. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, దేవుడు చెప్పినట్లు నువ్వు అడుగులు వేస్తే ఖచ్చితంగా ప్రభు కృప పొందుతావు, ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడుతావు. అలాగనే దేవుని పక్షంగా ఎంచబడిన దైవజనుడు నీకు దేవుని మాటలు అందిస్తున్నట్లయితే, దేవుడు ఇలా చేయమంటున్నాడు ఇలా అని చెప్పని ఒక మాట నీకు అందిస్తే ఖచ్చితంగా నువ్వు అడుగులు వేసి ఆ ప్రకారంగా నువ్వు చెయ్యి, ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు. అలా కాకుండా దైవజనుడు ఒకటి చేసి నువ్వు ఇంకోటి చేసి నీ సొంత నిర్ణయాలతో అడుగులు వేసి జరగాల్సిందంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఇట్టయిందంటే పాస్టర్ గారు ఏం చేస్తాడు, ఇక ఆల్రెడీ మేలైన మార్గం ఏదో ఆశీర్వాదం ఏదో నీకు ముందే చెప్పాడు దైవజనుడు దేవుని కృపను బట్టి. వాటన్నిటిని పక్కన పెట్టా, నీకు నచ్చినట్టు బ్రతకటానికి అడుగులు వేసావు, నష్టమైన తర్వాత పాస్టర్ గారు అంటే ఉపయోగం ఏముంటుంది? ఏముండదు, దాన్ని అనుభవించాల్సిందే. మనం తీసుకునే నిర్ణయాలను బట్టి ఏదైనా ఉంటుంది. ఎలీషా ప్రాంతానికి వెళ్తా వస్తూ ఉంటే షూనేమిరాలైన ఘనురాలైన ఒక స్త్రీ చూసింది ఆయన్ని. మన ఇంటికి వస్తూ పోతున్న వ్యక్తి భక్తిపరుడైన దైవజనులా కనపడుతున్నాడు అయ్యా అని యజమానుడితో ఎవరితో? భర్తతో చెబుతుంది. మరి ఏం చేద్దామంటే మన ఇల్లు పైన గోడ ఉంది, ఆ గోడ పైన కొంచెం విశాలం ఉంది, ఆడ కొంచెం ఆయనకు వసతి కనుక ఏర్పాటు చేస్తే, చిన్న రూమ్ ఒకటి ఏర్పాటు చేస్తే, దీపస్తంభము, వాక్యం చదువుకోవటానికి ఆ పీఠము, విశ్రాంతి తీసుకోవడానికి మంచం, ఇవన్నీ ఏర్పాటు చేస్తే మరి మనం ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు అవుతాం, ఆశీర్వదింపబడతాం, అయ్యా మనకేం మేలు అని చెప్పంటే సరే అని చెప్పని అలా చేసింది. ఎలీషా అడుగుతున్నాడు, నీకేమన్నా కొదువగా ఉందా అని. ఏమి లేదయ్యా. పక్కన శిష్యుడు అంటున్నాడు, అయ్యా ఏమో కరెక్ట్గా చెప్పట్లేదు కానీ ఏమో సంగతి ఆరా తీస్తే ఏం గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఏమొక పిల్లలు లేరు, అదొక్కటేనయ్యా ఒక కొదువ, అంత సర్వ సమృద్ధి ఉంది, పిల్లలు లేరు. అయితే
ఎలీషా అంటున్నాడు, మీదటికి వచ్చే ఈ సంవత్సరం అంటే ఈ కాలం కల్లా ఒకవేళ ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా గర్భఫలం లేని పరిస్థితిలో ఉన్నట్లయితే 2026 సంవత్సరం ఇదే నవంబర్ మాసంలో కల్లా దేవుడు ఖచ్చితంగా నీ కౌగిట్లో 12 బిడ్డను ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది విశ్వసించి స్వతంత్రించుకో. మగ బిడ్డనే ఇస్తాడు, నీకు సంతానాన్ని ఇస్తాడు దేవుడు చెబుతున్న మాట. విశ్వసించి స్వతంత్రించుకొని ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని నువ్వు కన్నీరు విడుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అనుభవిస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు. ఎలీషా ఎప్పుడైతే చెప్పాడో ఆ మాటలు విశ్వసించింది. వచ్చే సంవత్సరం కల్లా ఖచ్చితంగా ఆమె మగబిడ్డనే పొందుకుంది. కానీ ఆ కుటుంబంలో కీడెదురైనా కానీ మళ్ళీ దైవజనుడు పంచజారంగానే, అయ్యా నువ్వే సహాయం చేయాలా, ఏమైంది అని చెప్పని అడిగితే చివరికి దేవుని కృపను బట్టి ఆ చనిపోయిన బిడ్డ కూడా లేపబడ్డాడు. అద్భుతం చూడండి. దైవజనుడి దగ్గర ఆయన సహకారిగా ఉన్నదాన్ని బట్టి, ఆయనకు అన్ని విషయాలు అందుబాటులో ఉన్నదాన్ని బట్టి ఎంత పెను ఉపద్రవం ఉన్నా, పెను ప్రమాదమైన, ప్రాణ నష్టమైనా సరే నా దేవుడు అద్భుతం చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు విశ్వసిస్తే. ఇక్కడ పౌలు అంటున్నాడు, అధికారులతో చెబుతుంటే వాళ్ళు వినట్లా. చివరికి ఆడదాకపోయారంటే అవ్వాల్సిన నష్టమంతా అయిపోయింది, నాకు వెళ్ళారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఈరోజు నువ్వు ఒకవేళ దేవుడు చెప్పిన లేదంటే దైవజనుడు నీకు అందిస్తున్న విషయాల్లో వాటిని పక్కన పెడుతున్నావేమో, ఆయన చెబితే నేను తీసుకునేది ఏందనుకుంటున్నావేమో. ఒకవేళ తీవ్రమైన నష్టం జరిగిన తర్వాత నువ్వే బాధపడుతావు. అయ్యో దేవుడు దైవజనుడు ద్వారా ముందే చెప్పాడు కానీ నేను వినలేదు కాబట్టి ఇంత నష్టమైందని చెప్పని నువ్వు బాధపడుతావు. అలా బాధపడ్డవాళ్ళు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా బాధపడుతున్న వాళ్ళు చాలామంది నా దగ్గరకు వచ్చి, అట్ట గాయపడ్డవాళ్ళు నా దగ్గరకు వచ్చి, నువ్వు చెబుతున్నావు మేము వినకుండా ఈ పని చేశామని. ఒక హక్కు ఉంది నాకు, దేవుడు ఇచ్చినటువంటి కుటుంబం. అటొచ్చు ఇటొచ్చు, ఆ ఇల్లొచ్చు ఈ ఇల్లొచ్చు అంటే ఆ కాదని ఆడకపోయారు. అనేక నష్టాలు చూశారు. ఆమెకు అర్థమైంది దైవజనుడు చెబితే వద్దంటే వచ్చాం కాబట్టి ఇంత నష్టం ఇదని. తర్వాత మొన్న ఈ మధ్య రీసెంట్గా అన్న ఈ ఇల్లు చూసుకోవాలని దేవుడు ఏం చెబుతాడు చెప్పండి, మీరు వెళ్ళమంటే వెళ్తామని చెప్పానంటే ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళమను, నేను అక్కడే ఆశీర్వదిస్తాను వాళ్ళని అన్నాడు. ఆ ఇంట్లోకి వెళ్ళమని ఆశీర్వదిస్తాను, నేను అక్కడి నుంచి ఆశీర్వదిస్తాను అని. సరే ప్రభు అని చెప్పని ప్రార్థన చేసి ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసి, అమ్మాయి ఇంట్లో మారండి అని చెప్పాను. ప్రభు కృప ఏందో తెలుసా, ఇప్పుడు ఆ ఇల్లు మారిన తర్వాత కొన్ని స్థలాలు ప్రభు కృపను బట్టి వాళ్ళు సంపాదించుకోగలిగారు. కొన్ని విషయాలు దేవుడు ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. దేవుడు చెప్పిన దాన్ని బట్టి, దైవజనుడు చెప్పిన విషయాన్ని బట్టి, స్వతంత్రించుకున్న కారణాన్ని బట్టి వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఈరోజు దేవుడు నీకు ఒకవేళ ఏదన్నా విషయం చెబుతున్నాడా, చెప్పినప్పుడు లోబడినప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు. దాన్ని క్రియల్లో పెట్టినప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు. ఏ పెను ప్రమాదం ఉన్నా సరే నువ్వు తప్పించబడతావు. పౌలు ఎంత చెప్పినా కానీ ఆ పక్కనోడు మాటలు అన్నారు వీళ్ళు. ఆ పక్కనోడు మాటలు విని 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 చివరికి ఉపద్రవంలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాడలో ఉన్న సరుకులన్నీ బయట వేస్తున్నారు. ఒక్కోటి. ఎంత దాకా వచ్చారంటే ఈ ఖైదులు తప్పించుకొని పోతారని చెప్పిన వాళ్ళు చంపబోతునేసరికి పైన అధికారి ఉండి ఆగాగా ఏం చేయ మాకు ఎవరు ఆడిగిపోరు, సాధ్యమైనంత వరకు సేఫ్గా ఉన్నటువంటి ప్రతిదీ వాడండి అని. ఎక్కడి దాకా వచ్చింది పరిస్థితి, ఓడ బద్దలైపోయి ఆ బద్దలైపోతున్న ఓడని తాళ్లతో చుట్టూ బిర్రుగా కట్టుకొని బ్రతుకు జీవుడు అంటూ ఎక్కడన్నా కొంచెం ఒడ్డు దొరికితే బాగుండు అన్నట్టుగా వెతుక్కుంటా పోయి చివరికి ఒక సమయం రాగానే పౌలు అంటున్నాడు, 14 రోజులైంది మీరు తినక, నా మాటిని ఆహారం పుచ్చుకొని, ఎందుకంటే మీ ప్రాణాలు తృప్తి పొందితే, శక్తి పొందుకుంటే
ఈ సముద్రం ఒడ్డు ఆ దరికి ఈదుకోటి వెళ్ళటానికని మీకు శక్తి కావాలా? మీకెవ్వరికి ఏం కాదు, ఓడకే ప్రమాదం, సరుకులకే ప్రమాదం. నేను సేవిస్తున్న దేవుడు సజీవుడు, ఎంత పెను ఉపద్రవం నుంచైనా నిన్ను బయటేయగలడు. నేను సేవిస్తున్న దేవుడు అంత గొప్పవాడయ్యా అని అక్కడ ఆ ఉపద్రవంలో కూడా వాళ్ళకి సాక్ష్యం ఇచ్చాడు. మనం కూడా కొన్ని ఇరుకుల ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి, లేమిని బట్టి దిగులుతో ఆడ కూర్చోక ఆ పరిస్థితుల్లో కూడా దేవుని సంతోషంగా ఆరాధించగలిగినట్లయితే, ఆ పరిస్థితుల్లో కూడా దేవుని పని మీద మనసు నిలిపి దేవుడు అనుకున్న పని చేయటానికి నడుం బిగించి ముందుకు అడుగులు వేసి ఆయన గురించి ప్రకటిస్తున్నట్లయితే, నీతో పాటు రక్షించబడ్డ వాళ్ళైనా ఇతర సంఘస్థులైనా నిన్ను గమనిస్తున్న వాళ్ళైనా నివ్వెరపోయి నీకెళ్ళి చూస్తూ ఉంటారు. ఏంది ఇంత నష్టమైంది కదా, బాధ లేదా? ఇలాంటి పరిస్థితుల్లో నీకు బాధ లేదా? అట్లేదు ఇట్లేదంటే సరే మీ మాట ప్రకారం బాధపడతాను, నా మట్టుకే చూసుకుందాం, బాధపడతా, కన్నీరు విడుస్తాను, వేదన చెందుతాను. జరిగిపోయిన నష్టమే అని తిరిగి వచ్చుద్దా? ఇప్పుడు భవిష్యత్తు లేనటువంటి ఆశలు అణగారిపోయిన పరిస్థితి నాది అనుకుందాం, నాది వాస్తవంగా అదే. భవిష్యత్తు ఏమిటో అర్థం కాదు. ఎందుకంటే దేవుడు అనుకున్న సంకల్పాన్ని అపవాది బిళ్ళబీడుగా కొట్టాడు. ఈయన మళ్ళీ దేవుని నేను నిలబడటానికైనా భవిష్యత్తు ఏంటనేది ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేయాల్సిన పనులన్నీ వాళ్ళు చేశారు. వాళ్ళని నేరంగా వాళ్ళ మీద నేను ఎంచట్లేదు. అపవాదిగాడు వాళ్ళని వాడుకున్నాడు. ప్రారంభం నుంచి నేను చెబుతూనే ఉన్నా, ప్రత్యేకపరచబడిన వారిని సైతం మోసపుచ్చే అధికారం అపవాదికి ఇవ్వబడింది. పౌలు బర్నబాలకు మధ్యలోనే మార్కు అనేవాడిని వాడుకొని తగాద పెడితే వాళ్ళు చీలిపోయారు. నువ్వు నేనేం పెద్ద పరిశుద్ధులు, ఏం పెద్ద లెక్కలో కాదు. ఎవరినైనా వాడుతాడు, వాడు ఎవరినైనా పట్టుకుంటాడు. సాధ్యమైనంత వరకు దారి తప్పించడానికి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినోడు. జాగ్రత్త జాగ్రత్త అని చెప్పానో లేదా? విన్నవాళ్ళు ఉన్నారు ఆ మాటలు. మీరు వాళ్ళని వాడాడు, వాడు సైతాన్ గాడు, వాడు దోతలైనా ప్రయోగించాడు. వాడు సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాడు, కానీ వాడు సక్సెస్ అయింది ఎప్పుడు అని చెప్పని నిర్ధారణకు రావాలంటే, ఇక నాకు జీవితమే లేదని సూసైడ్ చేసుకొని ఉరిపోసుకుని ఏదో ఒక రకం చస్తే వాడు సక్సెస్ అయినట్టు అర్థమవుతుందా? ఆశలు ఇక లేవు, అవకాశాలు ఇక లేవు అనుకున్నా సరే, నా ప్రభు పని చేయాలి నేను. ఆమేన్, హల్లెలూయా. నా ప్రభు కొరకు నేను బ్రతకాల, ఆయన సాక్షిగా నేను నిలబడాలా. సాధ్యమైనంత వరకు నా ప్రభు కృపనిచ్చినంత వరకు ఆయన గురించి ప్రకటించాలి, ఆత్మలు రక్షించాలి, ప్రయోజకరమైన పాత్రలకు వారిని సిద్ధపరచాలి, ప్రభు చెప్పింది నెరవేర్చాలి ఆయన కృపను బట్టి. ఆమేన్, హల్లెలూయా. అంతా అయిపోయింది. వాడు ఇప్పుడు నా జీవితాన్ని నానా రకరకాలుగా వాడు చెడగొట్టి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో వాడాడు. వాళ్ళ ద్వారా జరగాల్సిన నష్టమంతా అయిపోయింది. ఇప్పుడు నేను బాధపడుతూ ఒకసారి కూర్చొని ఏడిస్తే అవన్నీ వస్తాయి, మళ్ళీ నాకు రావు. గడిచిపోయిన కాలం నాకు వెనక్కి తిరిగి రాదు. ఏంది, పెరుగుతున్న వయసు మళ్ళీ వెనక్కి తరగదు. అయిన నష్టం కాస్త ఆశీర్వాదంగా జరగదు. అవి మళ్ళీ వస్తే వెనక్కి రావు. అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఫ్యూచర్ మీద దృష్టి పెట్టే ముందుకు అడుగులు వేస్తూ ఉంది. ప్రభు చిత్తం, ఆయన అనుకున్న రీతిగా నడిపిస్తాడు. ఏ పరిస్థితి అయినా ఆయన స్తోత్రం, హల్లెలూయా. రాజీ పడేదేం లేదు సైతాన్ గాడితో, లోకంతో, పరిస్థితులతో. నా ప్రభుతో రాజీ పడ్డాను. ఆయన అనుకున్న పని జరిగించాలి అంతటి వాటికే. ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదు. వాడు అన్నట్టు తగ్గేదే లేదు అన్నట్టుగా వెనక్కి జంకే పని లేదు. జంకటం అంటే వెనక్కి తగ్గటం, వెనక్కి తగ్గేదే లేదన్నమాట. ముందుకేక ఏమో ఆయన చేయాలనుకున్న పని జరిగించుకుంటాడు. లేదు ప్రభు చిత్తంలో ఒకవేళ ఆయన నిర్ణయించినటువంటి వ్యక్తి ఉన్నారా, ఖచ్చితంగా నా ప్రభు తీసుకొస్తాడు. ఆ వ్యక్తితోనే జీవితాన్ని జతపరిచి ముందుకు తీసుకెళ్తాడు. లేదు, ఆయన ఇచ్చిన మాట నేను అక్షరాలు 100% నేను నమ్ముతాను. ఎందుకంటే నీకు సంతానోత్పత్తి ఉన్నది, ఇదిగో నీ సంతానంతో నిత్య నిబంధన అన్నాడు. భూమి అంతమయ్యే సమయం వరకు నీ వంశం కుటుంబాన్ని నీకు వంశంలో కుటుంబంలో నా సన్నిధిలో సేవ చేస్తారు. నేను చేస్తున్న నిత్య నిబంధన ఇది అన్నాడు.
మరి ఆనాడు అబ్రాహాంకి ఇచ్చిన మాట నెరవేర్చిన దేవుడు నాకెందుకు చేయడు? వేయకపోతే తగాద పెట్టుకుంటా కూర్చొని, నువ్వేమన్నా చేయి, నాకు తెలియదు నా పరిస్థితి ఇదని. నా ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదండి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి, నాకంటే ఇంకా భయంకరమైన పరిస్థితి కలిగిన ఓ యవనస్తుడు. నిజం ఇది, మీకు కూడా తెలుసు. ఆయన ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆ వ్యక్తిని చూసి సిగ్గుపడుతుంది. ఎవరైనా నిక్, చేతులు ఎడక లేవు, కాళ్ళు ఇక్కడ కింద అంతవటికే ఉంటాయి. ఒక లెక్క చెప్పాలంటే మొండి దేహం అంటారు అచ్చ తెలుగులో. కాళ్ళు లేవు, చేతులు లేవు. ఆ ఉన్న కొద్ది దానితోనే రాయటం కానీ, ఉన్న కొద్ది దానితోనే తినటం కానీ, ఇంకా వాష్రూమ్ అంటే ఇక వాళ్ళ అమ్మా నాన్న ఇచ్చి క్లీన్ చేసుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఆయన చనిపోవాలని, ఆత్మహత్య చేసుకోవాలనే ప్రయత్నం చేసిండంట. స్విమ్మింగ్ పూల్లో దూకి ఊపిరాడకుండా ఆడ చచ్చిపోదంటే ఆడ కుదరలా. ఆ తల్లిదండ్రులు అనుకున్నారు, ఎందుకు నా బిడ్డ ఇలా పుట్టాడు, ఏ పాపం చేసుకున్నా అని చెప్పని బోర్న అతను చూసినప్పుడు లేచేవాడు. కానీ వింత ఏంటంటే నా ప్రభు అతను పట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. రక్షణ అనుభవంలో తెచ్చాడు. అనేక యవనస్తుల మధ్య, యవన స్త్రీల మధ్య, అనేక క్రూసైడ్లో, అనేక సంఘారాధనలో, అనేక బహిరంగ సభల్లో ఆ వ్యక్తిని ఒక వీల్ చైర్ మీద నిలబెట్టి, ఇక్కడ మౌత్ ఒకటి, ఇట్లా చిన్న మౌత్ ఒకటి పెడితే దేవుని వాక్యం అందిస్తే అనేకులు పశ్చాత్తాపడి, అయ్యో నా జీవితం అయిపోయింది అనుకున్నానయ్యా, ఈ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయాను, ఇదిగో దీనికి బలహీనరాలుగా మారిపోయాను, నా జీవితం ఎందుకు, ఇక నన్ను నేను అంతం చేసుకుందాం అనుకున్న పరిస్థితులు, ఇదిగో నువ్వు చెబుతున్న దాన్ని బట్టి నా దేవుడు నిన్ను వాడుకుంటుంటే అన్నీ బాగున్నా నేను, నా దేవుడు నన్ను ఎందుకు వాడుకోడు? కాబట్టి నా దేవుడు నన్ను కూడా వాడుకుంటాడని అనేకులు యవ్వన బిడ్డలు, జీవితమే లేదనుకుని అణగారిపోయిన పరిస్థితులు అనుకున్న వ్యక్తులు సైతం ఆ నిక్ అనే ఆ యవనస్తుని వాడుకొని ఉపదేశం అందిస్తే ప్రభు కృపను బట్టి మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి వచ్చారు. ఎంతేందో తెలుసా? ఓ యవనస్తుల మధ్య, కాలేజీ పిల్లల మధ్య, ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారు ఆ బహిరంగ సభల్లో. అటువైపు ఏముంది, హాల్, కళ్యాణ మండపాలు ఇట్లా ఫంక్షన్ హాల్లో జరుగుతాయిగా, అట్లానే ఒక క్రూసైడ్ జరుగుతూ ఉంది. దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే ఆయన ఎందుకో దేవుడు ప్రేరణ బట్టి ఒక సవాల్ వేశాడు. నా కాళ్ళు ఇలా ఉన్నాయి, నా చేతులు ఇలా ఉన్నాయి, నా పరిస్థితి ఇలా ఉంది, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నాడు. అంతే. ఆ వాక్యం వింటున్నటువంటి ఒక యవనస్తురాలు టక్మన్ లేచి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి ఆయన హత్తుకొని, ఇదిగో నేను పెళ్లి చేసుకుంటాను నిన్ను, నేను నీకు భారీగా ఉంటానయ్యా, పద మనం సేవ చేద్దామని చెప్పని అడుగులు వేశారు, కాపురం చేశారు. ఈరోజు 3-4 పిల్లలు ఆయనకి. అవయవాల సౌష్ఠం అంతా బాగున్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. ఆ యవనస్తురాలు ముందుకు వచ్చిందండి, నేను చేసుకుంటానయ్యా, నీకు భారీగా నేను ఉంటానయ్యా, మనం పెళ్లి చేసుకుందాం, ఇదిగో దేవుని పని చేద్దాం పద అని చెప్పి నిలబడ్డది. ఆ అమ్మాయి ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే వీపు మీద ఎక్కించుకొని, దానికి తగ్గట్టుగా బ్యాగ్ లాంటిది చేసుకొని, ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలంటే తీసుకుపోవచ్చు, లేదంటే ఆ వీల్ చైర్లో ఎక్కడికైనా తీసుకెళ్ళటం, కార్లు ఎక్కించుకొని దించుకోవటం. 3 పిల్లలను చూసాం మొన్న ఈ మధ్య అయితే. మరి ఇంకొక వ్యక్తినే ఉన్న వాళ్ళు ట్రై చేసి ఉండొచ్చో నాకైతే తెలియదు. కానీ మరి ఎవరో ఉంటారు దేవుని చిత్తంలో, అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో నాకు చూపించాడయ్యా, మనకి వివాహం జరిగినట్లుగా, ఇదిగో దేవుడు సేవ చేస్తున్నట్టుగా, ఇలాగ దాంపత్య జీవితంలో కొనసాగుతున్నట్టుగా దేవుడు చూపించాడని, ఇదిగో ఆ వ్యక్తులు ఎవరో ముందుకు వస్తారు. ఏమో ఎవడు అదృష్టి ఆడుందో, దేవుడు నిర్ణయించిన ఆ అనంతమైన ఆశీర్వాదం పొందటానికి ఏ ఆడపిల్ల రెడీగో ఎవడు చూడబోయాడు? నా జీవితం అంతా అయిపోయింది అనుకున్నది ఎప్పుడంటే, సైతాన్ గడు పక్కనవి నేను గెలిచాను అనుకున్నది ఎప్పుడంటే, నన్ను నేను అంతం చేసుకొని చనిపోయినప్పుడే. ఈ దేహంలో జీవుడున్నంతకాలం, ప్రభు కృపనిచ్చినంతకాలం చాచలేనంత వాటికి పోరాడుతున్నట్టే, ఆ పోరాడుతున్న దాన్ని బట్టి ప్రభు అనుకున్న పని జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మొన్న 3 రోజులు సభలు జరిగాయి, వాస్తవానికి ఏడేం జరగల, కానీ పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, 8 మంది రక్షణ పొందారని. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. ఆ 3 రోజుల కోటాల్లో ఆ వర్తమానం విన్న దాన్ని బట్టి 8 మంది రక్షించబడ్డారండి. ఏడాడు రక్షించబడ్డారు. మరి ఇంకా చాలా చెప్పాడు, అవి మరుగై ఉంచు అంతే అన్న. నేను అనుకున్నానా, ₹1 మొదలు పెట్టాడు కూర్చొని. ఏంది ప్రభు ఈ సంవత్సరం ఎట్ట చేసి అనుకుంటా ఉన్నా. ప్రభు కార్యం జరగలేదా? ఆయన చెప్పిన మాటలు అడుగులేస్తే ఇక అంతేనండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో నా జీవితంలో అయినా దేవుడు చెప్పినట్టు అడుగులు వేస్తే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. ప్రారంభంలో ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ఎవరికైనా సరే, విశ్వాసికైనా, పరిచారకులకైనా, సంఘ పెద్దలకు, సేవలో అయినా సరే ప్రారంభంలో ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఎందుకంటే అనుభవ జ్ఞానం కోసం. అనుభవ జ్ఞానం లేక చాలామంది లోకస్తులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రభు నడిపించే విధంలోనే అనుభవ జ్ఞానం నీకు వస్తుంది. అది సహించలేని వాళ్ళు ఇక చెల్హట్, ఇక ఇందరితో కేల్కాచమని సర్దుకున్న వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా అనుభవ జ్ఞానం ఉంటేనే నువ్వు గెట్టనవ్వగలుగుతావు. భక్తిలో అయినా, సేవలో అయినా, పరిచర్లో అయినా, ఆధ్యాత్మిక అంటే జీవితంలో అయినా, దాంపత్య జీవితంలో అయినా, కుటుంబంలో అయినా సరే అనుభవ జ్ఞానం ఉంటేనే. ఎలా వస్తుంది అంటే లేఖనాన్ని చదివితే చాలు, దాన్ని ఆకలింపు చేసుకుంటే, ధ్యానం చేస్తూ, ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, విజ్ఞాపన చేస్తూ, పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ, ప్రభు దగ్గర కృపావరం వేచనని, ఆత్మవేచనని కృపావరం పొంది, వివేకంగా జ్ఞాన హృదయాన్ని పొందితే చాలు, మిగతా అన్నీ అవగతం అవుతూ ఉంటాయి. అంటే అవగతం అంటే అవగాహన వస్తూ ఉంటాయి. అన్నీ ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఒకవేళ నువ్వు దేవుణ్ణి దైవజనుడిని వెంబడించాలనుకున్నట్లయితే, ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. నువ్వు ఒకవేళ దేవుని సేవ చేయాలి, దైవజనుడిని వెంబడించాలనుకున్నట్లయితే, ఏలియా పక్కన ఎలీషా అడుగులు వేసినట్టుగా, నిర్ణయాలు తీసుకున్నట్లుగా నువ్వు నమ్మకంగా దైవజనుడిని వెంబడించు. ఖచ్చితంగా నా ప్రభు నీ మీదున్న ఆత్మలో 2 అంటే దైవజనుడి మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నీ మీద ఉంచుతాడు. నేను పరిచారకుడిగా ఉన్నప్పుడు సౌండ్ సిస్టమ్ పరిచర్యకి 2 సహకారులు ఉండేవాడు. ఒక తమ్ముడు శివ, ఇక్కడే బాప్తీసం పొందాడు. తమ్ముడు గురించి దేవుడు నాకు చెప్పాడు. ఆ వ్యక్తి హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళి సేవ చేయాలి, హైదరాబాద్ గడ్డ మీదే సేవ చేస్తాడు అతను అని చెప్పాడు. కానీ బాప్తీసం లేదు అతనికి. నేను మామూలుగా సైలెంట్గా ఉన్నా. ఎందుకంటే నాకు ఏ విషయం చెప్పినా అది ఆయన చెప్పమన్నప్పుడే పలుకుతాను తప్ప నా సొంతంగా నిర్ణయం చేసుకొని చెప్పడానికి ప్రయత్నం చేసినా చెప్పనీడు, అడ్డం పడతాడు, లేదంటే నన్ను దంచడు. ఇలా జరిగినవి ఉన్నాయి. ఆ తమ్ముడు ఒకరోజు ఇట్లానే ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. దైవజనుడు ఆ టెస్ట్ పెట్టి, అంటే వాక్యం చదవాలి, అబ్బాయి పాటలు ఇలా ఉండాలి, అది ఇది అని చెప్తే ఉన్నారు, చదువుకుంటా ఇలా ఉన్నారు. ఒకరోజు బాప్తిసం పొందాడు. ఓ సమయం వచ్చింది. రాగానే ఆ తమ్ముడితో చెప్పాయా, దేవుని కోసం ఇలా రోషం కలిగిన సేవ ఇలా 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 చేయాలనుకుంటున్నావు కదా నువ్వు అంటే, అవునన్నా అని తల ఊపి కళ్ళ నిండా నీళ్లు తీసుకోండు. అయితే తమ్ముడా, నువ్వు హైదరాబాద్ ఆ పట్టణంలో నువ్వు సేవ చేయాలి, నాకు నువ్వు రక్షణకు రాకమునిపే దేవుడు చెప్పాడయ్యా. అయితే ఆ సమయం రాలేదు, ఇప్పుడు ఈ సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను, ప్రార్థన చేసుకో, ప్రభు ఖచ్చితంగా నిన్ను హైదరాబాద్ పట్టణానికి తీసుకెళ్తాడు, అక్కడ నిన్ను నిలబెడతాడు, సేవ చేస్తాడయ్యా, ప్రార్థన చేసుకోను. ఈ తమ్ముడు అని ఇంకో తమ్ముడు ఉన్నాడు, ఇర్మియా అని, జోలకల్లు తమ్ముడిది. ఆ తమ్ముడిని బేస్ చేసుకొని దేవుడు అన్నాడు, అతను ఆ ప్రాంతంలో నా సేవకు నిలబెట్టాను నేను, అతను బలపరిచేంత వరకు అడగబో, అతను ప్రయోజకుడు అయ్యాడు అనుకుంటే ఇక నువ్వు వాల్సిన పని అది. ఎప్పుడో ఒకసారి పౌలు గనక సంఘాలను దర్శించినట్లుగా అక్కడికి వెళ్ళి పలకరించి రావటమే. పూర్తి సంఘ బాధ్యతలు అతనికి అప్పచెబుతాను, ఆ ప్రాంతాన్ని అతనికి ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి బలపరిచిరా అన్నాడు. సరే ప్రభు అని జోలకల్లు వెళ్ళా సేవ చేయటానికి. అక్కడ వాళ్ళ బాబా ఎదురున్నాడని వీళ్ళని వాళ్ళని ఆటంకాలు అడ్డులు చెప్పించి ఆ పిల్లగాడు ఇప్పుడు సేవ లేదు, ఏం లేదు, రాయిపాడులోనే ఆడ ఉంటున్నాడు. అయితే సబ్జెక్టులోకి వద్దాం. ఆ తమ్ముడు పరిచారకుడుగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నాడు. నీ మీదున్న అభిషేకం నా మీద 2 పాళ్ళు ఉండాలని చెప్పని ప్రార్థన చేసుకున్నానన్నాడు. ఒకరోజు ప్రార్థన ఇలా చేసుకున్నానని చెప్పన్నాడు.
నాకున్న అలవాటు ఏంటంటే ప్రార్థన చేస్తున్నావా, వాక్యం చదువుతున్నావా ఇట్లా అడుగుతా, ఎవరినైనా అడుగుతా. ఆ పరంపరలోనే ప్రతి ఆదివారం వస్తూ ఉంటే, తమ్ముడా ఈరోజు ప్రార్థన జీవితం మెట్టి ఎంత, 10 నిమిషాల 20 నిమిషాల పావుగా అరగంట ఎట్లా అని రోజు రోజు పెరిగిందా లేదని అడుగుతా. అలా అడుగుతున్నప్పుడు తమ్ముడు అన్నాడు, అన్నా ప్రారంభంలో పావు గంటే ప్రార్థన చేసేవాడిని. ఎప్పుడైతే దేవుని ఎదుటికి వచ్చి అయ్యా ఇదిగో జాషువా డానియల్ అనే ఆ అన్న మీద ఉన్నటువంటి ఆ అభిషేకం, ఆయన మీద ఉన్న అభిషేకం నా మీద కూడా ఉంచు, ఆ ప్రార్థన అనే అభిషేకం కానీ ఆ ఆత్మ 2 పాళ్ళ ఆత్మ నా మీద కూడా ఉంచు అని చెప్పని ప్రార్థన చేసుకున్నాను. నేను అడిగా వరుస పెట్టి, ఈరోజు పావు గంట, రెండో రోజు 20 నిమిషాలు, మూడో రోజు అరగంట, ఆ తర్వాత 30 గంట, చివరికి ఇప్పుడు గంట అండవు. సరే మంచిది, ఎదుగుతున్నావు. ఆ ప్రార్థన మెట్టి ఎదుగుతున్న దాన్ని బట్టి, అతను ఆ సమయం గడుపుతున్న దాన్ని బట్టి నేను చెప్పాను, నువ్వు అడిగినట్లే దేవుడు నీకు ఇచ్చాడు అన్న. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నీకు ఇచ్చాను ఆ 2 సహకారులు, వాళ్ళ సంగతి ఏంది చెప్పు, లెక్క చెప్పాలి నువ్వు రేపు పొద్దున. గతక మందు నాకైతే గుండె దడదడ కొట్టుకుంది. ఇదేంది ప్రభువా, వాళ్ళ లెక్క నేను చెప్పేది ఏంటంటే, నీకు సహకారులకు ఇచ్చాను, వాళ్ళ బాధ్యతలన్నీ నీ మీద ఉంటాయి. ఆధ్యాత్మిక జీవిత బాధ్యతలైనా కొద్దో గొప్ప నువ్వు సరిచేసే విషయాలు, ఏమైనా సహాయపడే విషయాలన్నీ బాధ్యతలు ఉంటాయని చెప్పాడు. వెంటనే కూర్చోబెట్టి నేను లేఖనాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసే ప్రతిదీ చెప్పా. ఒక తమ్ముడే, శివ అనే తమ్ముడేమో రాసుకున్నాడు, ఇర్మియా అనే తమ్ముడే నేను ఆయన దగ్గర చూసి రాసుకుంటానండి. ఆయన అట్నే పోయింది, ఈయన పక్కన కూర్చోండి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఆ బాధ్యత నీకు ఒకవేళ సండే స్కూల్ అప్పచెప్పాడా, ఆ పిల్లల విషయంలో నేను బాధ్యత లెక్క అడుగుతాడు. నువ్వు మోకాళ్ళ మీద కనపడు వాళ్ళకి. వారంలో ఒక రోజు ఉపవాసుని ప్రార్థన చేయి, ఆ ఆశీర్వాదం రానున్న దినాల్లో నువ్వు చూస్తావు, అంత గొప్పగా ఉంటుంది. దేవుడు ఒక పరిచర్య ఇచ్చాడా, నమ్మకంగా పరిచర్య చేయి. లేదు దైవజనుడి పక్కన సహకారిగా పెట్టాడా దేవుడు, లేదు భార్య స్థానాన్ని నీకు ఇచ్చాడా, నమ్మకంగా ఉండు. భర్త స్థానం నీకు ఇచ్చాడా, నమ్మకంగా ఉండు. ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు. ఎలీషా అంటున్నాడు ఏలియాతో, యెహోవా జీవం తోడు, మరణం తప్ప మన ఇద్దరిని ఏది ఎడదీయకూడదు. నువ్వు నా వెనకాల రావద్దు అని చెప్పొద్దు, నేను వచ్చేది అన్న. అనేక చోట్లకు దేవుడు కావాలని ఏలియా నడిపిస్తుంటే, ఆ వెళ్ళిన ప్రాంతంలో ప్రతిసారి ఎలీషాని అడుగుతూ ఉంటాడు ఏలియా, ఇక్కడ నిన్ను ఉండమంటున్నట్టే, ఆహా నేను ఉండను, నీతో పాటే వస్తా. అట్లా యోర్దాను దాటబోయే ముందు అడిగాడు ఎలీషాని, నువ్వేం ఆశిస్తున్నావు నా దగ్గర నుంచి అంటే, అయ్యా నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ నా మీద ఉండేలాగా సెలవు అంటే, అబ్బా ఇది కష్టతరంగా. ఆకాశంలో దేవుడు అగ్ని వంటి రథంలో తీసుకొని వచ్చి నన్ను ఎత్తుకు వెళ్తాడు, వెళ్ళేటప్పుడు నేను నీకు కనపడ్డా, ఆ దుప్పటి నీ మీద వచ్చి పడ్డా, ఖచ్చితంగా అది నువ్వు పొందుతావన్న. అట్లానే ఏలియా కనపడ్డాడు, అలాగనే దుప్పటి వచ్చి కింద పడ్డది, అది తీసుకున్నాడు, దులుపుకున్నాడు, భుజాన్ని వేసుకున్నాడు. యోర్దాను నది వీళ్ళు దాటంగానే అది కలిసిపోయింది. ఇప్పుడు ఎట్టబోవాలా? ఎలీషా అంటున్నాడు, ఏలియా దేవుడు ఎక్కడా అని చెప్పని ఆ దుప్పటి తీసుకొని నది మీద కొట్టంగానే పాయలైంది. అప్పుడు ఆ పక్కనున్న ఆదరి పక్కనున్న శిష్యులు చూశారు, ప్రవక్తల శిష్యులు, ఏలియా మీద ఉన్న అభిషేకం ఎలీషా మీద కూడా ఉందని. విచిత్రం ఏందో తెలుసా, ఆ మాట బలికారా? కొంత దూరం నడుస్తుంటే ఆ ప్రవక్తల శిష్యుల్లో కొంతమంది అంటున్నారు, బోడివాడ ఎక్కిపో అని. బట్టతలోడా ఎలీషాకు బట్టతల, బోడివాడ ఎక్కిపో అనగానే ఎగతాళి చేస్తున్నారని అరణ్యం నుంచి ఎలుగుబంటి వచ్చి మీ 50 మందిని అంతే చంపేను కాకుండా ఇక అంతే. మరి యాడ్ నుంచి వచ్చి పడదా ఎలుగుబంటి వచ్చింది, మొత్తాన్ని చంపింది. ఒకవేళ నువ్వు దైవజనుడిని ఎక్కిరిస్తున్నావేమో జాగ్రత్త. దైవజనుడు సైలెంట్ అయినా, సౌలు అనేవాడు రాజు అయితే ఆ పక్కనున్న వాళ్ళండ ఈడ మనల్ని పరిపాలించేదని చిన్న చూపుగా కించపరిచినట్టుగా మాట్లాడితే వినపడనట్టుగా వెళ్ళిపోయాడు. కానీ దేవుడు వదిలిపెట్టల. దేవుడు వేయాల్సిన దాన్ని వేశాడు.
ఏలియా ద్వారా అహాబు యెజెబెలుకు చెప్పాడు, నాబోతు యొక్క కళ్ళంలో ఎక్కడైతే అతని యొక్క రక్తం నాకే కుక్కలు, అలాగ మీకు జరుగుద్ది, జాగ్రత్త అన్నాడు. జాగ్రత్త పడితే బాగుండు. ఏలియా అంటుంది యెజెబెలు, ఆ 850 మందిని చంపానని సంబరపడుతున్నావు కదూ, ప్రజల మొత్తం నీ వైపు తిప్పానని సంబరపడుతున్నావు కదూ, చూడు నీ సంగతి, వాళ్ళకి ఎలా చేసావు అలాగ నీకు చేస్తా, అలాగ చేయకపోతే అంతకంటే రెట్టింపైన కీడు నాకు వచ్చునుగాక అంది యెజెబెలు. అట్నే పోయింది. పోవటం అట్నే పోవాలా. 70 మంది కొడుకులుంటే వాళ్ళ మొత్తాన్ని కూడా తీసుకొని పోయింది. యెహూ అనేవాడు వచ్చి తెగనరికి తలలు తెగనరికి గంపలో పెట్టండి రాబాయ్, లేదంటే మీరు పోతారండు. 2 రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. ఎందుకు ఈ మాటలన్నీ ప్రభు గుర్తు చేస్తున్నాడంటే, దైవజనుడు నీకు ఒకవేళ ప్రమాదపు హెచ్చరిక ఇచ్చాడా, సరి చేసుకో. ఫైనల్గా దేవుడు ఉగ్రత తీసుకొచ్చి నీ మీద బోత్సానన్నాడు, శాపగ్రస్తులు అన్నాడా, ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని ఆయన్నే బచ్చన్నాడు, జాగ్రత్త పడతా, ఒడ్డును పడతా, ప్రభు కనికరిస్తాడు. నాతోనే ప్రవక్త ద్వారా దావీదుకు చెబితే, రాజు అంతటోడికి నన్ను హెచ్చరిస్తావని చెప్పి అల్లా సింహాసనం దిగటం ఆలసి అంతే సాగిలపడి, ప్రభా పాపినయ్యా, సంవత్సర కాలం అవకాశం ఇచ్చిన అయ్యా దానియేలు వాడుకొని నెబుకద్నెజరుకున్న మంపు వదిలించేలాగా దేవుడు వాడుకున్నాడు. ఏంటి, కళ చూపించాడు, జాగ్రత్త, నీ పాపాలు ఒప్పుకో, తేడా పడతావు, లేదంటే అంటే సరే అని చెప్పని దానియేలుకు బహుమతులు ఇచ్చి పంపించాడు. సంవత్సరం గడిచిన తర్వాత తన భవంతిలో ఇట్లా నిలబడి, ఆహా ఇదంతా నాదే కదా వైభవం అది. వెంటనే మానవ మనసు పోయి పశువు మనసు వచ్చి తన జనులే తను తరిమేలాగా దేవుడు అనుమతిస్తే 7 కాలాలు మంచుకు తడిశాడు, ఎండకు ఎండాడు, వానకు తడిశాడు, పశువుల మధ్యలో ఉండి పశువులే గోళ్ళన్ని వికారంగా జుట్టంతా అడసగట్టకపోయి గడ్డి వేశాడని ఉంది అక్కడ. చివరికి 7 కాలాల తర్వాత మనిషి మనసు అంటే పశ్చాత్తాపం కలిగి దేవుని పాదాలు పట్టుకుంటే క్షమించి బయట వేసాడు. అప్పుడు చెబుతున్నాడు, ఈయన అసలైన దేవుడని. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఒకవేళ నీకు హెచ్చరికలు ఇచ్చిన దైవజనుడి మీద పగబెట్టుకొని ఏదైనా చేస్తున్నావేమో, జాగ్రత్త, ఈ మొత్తం నీ ఇంటి మొత్తానికే చుట్టుకుంటే దైవజనుడికి ఏమీ కాదు. నేను చెబుతున్నాగా, పౌలు అంటున్నాడు, నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని యొక్క దూత రాత్రి వేళ నాతో వచ్చి చెబుతుంది, నీకు కానీ నీ ఆ ఓడలో ఉన్న వాళ్ళకు కానీ ఎవ్వరికీ హాని కలగదు, పడవకి సరుకులకు మాత్రమే. జాగ్రత్తగా ఉండని చెప్పాడు. నా ప్రభు సెలవిచ్చిన మాట నేను అక్షరాల నమ్ముతున్నాను, అది జరుగుద్ది అన్నాడు. అలాగనే జరిగింది. సరుకులకి ఓడకే ప్రమాదం జరిగింది. పొయ్యి అంచె గుద్దుకుంటే అవిని అనే ఇక్కడ రాసి ఉంటుంది, అనివి కూరుకొని పోయి. అనివి అంటే అది ముందుకు వెళుతున్నప్పుడు కోపుగా ఉంటుంది, అది పోయి అంచె కూరుకుపోయిందంట. కూరుకుపోవడంతోనే అమరం అనే కాణించి పగులుకుంటూ వచ్చింది పడవ. మొత్తం చెక్కలు ఇటు పళ్ళమని ఇరిగిపోతే వాటిని ఆధారం చేసుకొని ఒడ్డుకు పోవటానికి వాటి మీద బోనుకొని చిన్నగా ఈదుకుంటూ పోయిన వాళ్ళు ఉన్నారు. సరుకులని నేలపోలై తిన్నంత తిన్నారు, మిగతా మొత్తం బరువంతా తీసేస్తున్నారు, పడవ కురింగిపోతుంటే లోతు చూసుకుంటున్నారు. అడి చేసి పౌలుతో దేవుడు ఏం చెప్పాడో అదే జరిగింది తప్ప ఈ నావికుడు ఇచ్చిన ఆ ఓడ యజమానుడు చెప్పిన సలహాలను బట్టి జరగల. ఈరోజు ఒకవేళ నువ్వు పక్కన వాళ్ళ సలహాలు తీసుకుంటున్నావేమో. సొలొమోను తర్వాత రాజ్య పరిపాలన చేయటానికి సొలొమోను కొడుకెక్కాడు సింహాసనం. తలబండిన పండితులంతా ఉండి సలహా ఇచ్చారు. పెద్దలు వచ్చి ప్రజలంతా వచ్చి అడుగుతా ఉన్నారు, ఏ రాజా, మీ నాన్న సొలొమోను యొక్క చిటికెన వేలు మాకు బరువుగా ఉంది, అంత వెట్టి చాకిరి చేయించాడు మా చేత, మరి నీ చిటికెన వేలు ఏమన్నా ఆ బరువు ఏమన్నా తగ్గిస్తావా అంటే పెద్దలను అడిగాడు ఆ యవనస్తుడు. ఏంది అని చెప్పంటే ఈరోజే వాళ్ళకి సమాధానమి, ఆ చిటికెన వేలు బరువు తగ్గిస్తావా పెంచుతావా అన్న సంగతి ఇప్పుడే సమాధానం ఏమైనా రాసి ఉంటుంది. ఆ తర్వాత ఇతగాడు ఏం చేస్తాడు, తనతో పుట్టి పెరిగినటువంటి యవనస్తుల యొక్క సలహా తీసుకొని, మా నాన్న చిటికెన వేలు భారం కదా, అంతకంటే భారం ఉంటుంది నా చిటికెన వేలు అని. వెంటనే వ్యతిరేకత మొదలైంది.
రాజ్యం చీలిపోవటం చాలా గందరగోళమైంది. ఈరోజు ఒకవేళ ఆనాడు ఎలీషా కరువుతో ఉన్న ప్రాంతంలో ఎలీషాని బట్టే ఈ కరువు వచ్చిందంటాడు అహాబ్ అనే వ్యక్తి. లేదయ్యా నీ మూర్ఖతను బట్టి అన్నాడు. వచ్చే రేపు ఈ టైం కల్లా ఖచ్చితంగా నువ్వు ఆ కరువు నుంచి విడుదల పొందుతావు. తోమిడి పిండి ఇంతకని ₹1 కానీ ₹1 రెట్ట అని చెప్పని గాడిద తలకాయని ఇట్లా అమ్మబడుతుంది రేపు పొద్దున అని చెప్పంటే ఇది నిజమా అండు అధికారి యొక్క భుజం మీద ఆనుకొని. నువ్వు ఆ మాట అన్నవాడితో అంటున్నాడు ఎలీషా, నువ్వు చూస్తావు కానీ చిన్నవరా అబ్బాయి అండి. అట్నే 2 కుష్ఠరోగులు పోయారు. దేవుడేదో ఉదంతం కల్పిస్తే ఫిలిస్తీన్లు అంతే పోయారు. అక్కడున్నదంతా ఈ కుష్ఠరోగులు చిన్నంత తిన్నారు, దోచుకున్నంత దోచుకున్నారనే మనం బాటమే కాదు, మనోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏచి వచ్చారంటే ఎలీషా ద్వారా చెప్పబడిన మాట తెల్లవారి ఈ టైం కల్లా ఇదిగో మానికుడు యవల పిండి తూమిడి యవల పిండి ₹1 ఇట్లా అమ్ముతారయ్యా అన్నాడు. అట్లనే జరిగింది. పక్కనోడు చెప్పిన సలహాని బట్టి చూస్తే వాడు తొక్కిసలాట్లో చచ్చాడు. ప్రజలంతా సమృద్ధి తిన్నారు. పక్కనోడు ఆలోచనలు కాదు, దేవుడిని అడుగు. దేవా దైవజనుడు చెప్పింది వాస్తవమే వచ్చే నీ చిత్త ప్రకారం జరిగించని అని అడుగు. దేవాది మేలైతే జరిగించయ్యా, కీడైతే తప్పించయ్యా. ఆ ఉపద్రవాన్ని బట్టి మేమే అంత ఘోరమైన పరిస్థితుల్లో ఉంటాయా, ఒప్పుకుంటున్నావు, క్షమించని బతిమలాడు. అప్పుడు ఒడ్డున పడతావు, లేదంటే ఇక అంతే. రండి ప్రార్థన చేసుకుందాం దేవుని పాదాలు పట్టుకొని. ప్రభువా ఇదిగో తండ్రి, దైవజనుడి ద్వారా నీవు ఈ లేఖన కాంతిలోంచి నాతో మాట్లాడుతున్నావు, నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు అంటూ ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు తన దాసును ఉపయోగపెట్టుకొని మేలు చెప్పాడా, దాన్ని క్రియల్లో పెట్టు. ఈ పని చేయని చెప్పాడా, దాన్ని క్రియల్లో పెట్టు. లేదు ఈ పనికి నువ్వు నియమింపబడ్డా అన్నాడా, ప్రార్థనలో సిద్ధపడు. లేదు ఇదిగో ఇంత కీడు రాబోతుంది అని చెప్పాడా, అయ్యా తప్పించని ప్రార్థన చేసుకో. లేదు ఇంత ఘోరం ఉంది, ఇంత శాపం వస్తుందని చెప్పాడా, అయ్యా ఒకవేళ అలా ఉన్నావేమో సరి చేసుకున్నావు, క్షమించు ప్రభు అని బతిమలాడుకో. దైవజనుడు చెబుతున్నావు, నువ్వు దేవుని దగ్గర పోయి ఒకవేళ మా పరిస్థితి అలా ఉంటే అయ్యా ఒప్పుకుంటున్నావు, క్షమించయ్యా, విడిచిపెడుతున్నట్టే సొమ్మేం పోచి ₹1,00,00,000 పెట్టి ఆ మాట చెప్పమంట దేవుడు. లేదుగా మోకాళ్ళు వేసాయని అడగటానికి అంత భారం వచ్చి చేసేదే ఉంది. ఒకవేళ యెజబెలు గనక ఏలియాని చంపుతానని చెప్పని దేవుడు చెప్పిన దాన్ని బట్టి పగబెట్టుకొని ఇంకేదన్నా విగ్రహారాధన, కొలుపులు, మొక్కుబొళ్ళు, బలులు, చేతబొళ్ళు, క్షుద్రపులు ఇలాంటి బరితెగించిన వారం పెట్టుకున్నావా, అహాబు యెజబెలు వాళ్ళ పిల్లలకు పట్టిన గదే పట్టుద్ది నీకు కూడా, నీ కుటుంబానికి కూడా. ఇక అదేం మారదు. చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు సరి చేసుకోవాలా, అట్నే పోయారు. దేవుని పాదాలు పట్టుకుందాం, ఆయన కృపను వేడుకుందాం. ఖచ్చితంగా ప్రభు సహాయం చేస్తాడు. తప్పించుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలనుకున్న వాళ్ళు కూడా కృపనిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. అయ్యా మీరు అందించిన వర్తమానాన్ని బట్టి నీ స్తోత్రాలు. ఈ మాటలు మా హృదయాల్లో పదిలపరచండి అయ్యా. ఇదిగొచ్చండి, ఏ లోపాలు ఉన్నాయో సరి చేసుకోవడానికి సహాయం చేయండి. మొదటిగా నువ్వు చెప్పిన మాటకు లోపడతానికి సహాయం చేయి. నీ పక్షంగా నీ ఆత్మ నడిపింపును బట్టి, నీ దాసుడు అందించినటువంటి మాటలను బట్టి అయ్యా ఆశీర్వాదమా అయ్యా పొందుకోవటానికి, మేళ్ళ దేవ అనుభవించడానికి, నువ్వు చెప్పిన పనిగా నడుం బిగించడానికి కృపనివ్వండి. అలాగనే పొరపాటు ఉంది, ప్రమాదం రాబోతుందని పాదాలు పట్టుకొని పెనుగులాడి తప్పించబడటానికి సహాయం చేయండి. ఒకవేళ శాపం అని చెప్పిన దాన్ని బట్టి సరి చేసుకోవడానికి సహాయం చేయండి. లేదా ఎవరైనా ఆనాడు అహాబు యెజబెలు వలె ఏలియాని చంపుతామని చెప్పని నడుం బిగించినట్లేదు, అలాంటి పరిస్థితుల్లో ఒక కుటుంబం, కొన్ని వాళ్ళతో పాటు జతపు కట్టిన కుటుంబాలు ఉన్నాయని సెలవిస్తున్నాం అయ్యా. మహా ఉగ్రత రాకమునిపే ఫరో హృదయాన్ని కఠినపరిచినట్టు వాళ్ళ హృదయాలు కఠినపరచబడి ఆ ఘోరమైన అంశం రాకమునిపే సరిచేయబట్టని సహాయించు. నీ చిత్తానికి అప్పజెప్పుకుంటున్నాం. 2 తిమోతి 1:12 నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పుకుంటున్నాం. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం ప్రభువా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనడు ప్రభా, నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి, సిలువ రక్తాన్ని బట్టి బంధిస్తున్నాను. యేసు నామములో వాటిని బంధిస్తున్నాను. అవి బంధింపబడును గాక, లయమైపోను గాక. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా.
నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడి సమస్త మంచి కళ్ళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి సిలువ రక్తాన్ని బట్టి త్వరపెట్టేవి జరుగునుగాక నెరవేర్చబడునుగాక త్వరపెట్టే జరిగలు చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మాత్రం అయా కనికరించండి మా కోసం ప్రార్థించమని ఆ రీతిలో అడిగినాడు మా సంఘ దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేయించమని దైవజనుడి ద్వారా మా సంఘ తెలియపరచమని ఇలా అడుగుతున్న ప్రతి ఒక్కరి అవసరతలు యేసు నామములో తీర్చబడునుగాక నా కోసం పరిచయం కోసం గతంలో ఇప్పుడైనా వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థనలైనా ఉపవసించైనా ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించండి దర్శించండి రక్షించండి ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరం కొలతలేని దీవెనిచ్చి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి అన్ని విధాలు అన్ని విషయాలు నువ్వు తోడు నడిపించు నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా అవసరతలు ఎన్నో ఉన్నాయా కృపతో జ్ఞాపకం సహాయం పుస్తక రచన విషయంలో పాటల రచన విషయంలో అవి పబ్లిష్ చేయబడి నీ ప్రజల ముందు రావడానికి ఖర్చు విషయంలో స్థలం విషయంలో కావాల్సిన ధనం విషయంలో అయా ఎన్నో అవసరతలు ఉన్నాయి కృపచేత సహాయం చేయమని యేసయ్య నామములోనే ప్రార్థించి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ చేతులకు అప్పజెప్పి మాయంపరుచుకుంటున్నాం మా తండ్రి ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగే ఈ ప్రార్థనలోకి విస్తునికి ముందే ఏకీపించబోతున్న అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రభు ప్రేమించి ఇచ్చిన ఈ పరిచర్య ప్రారంభించబడిన సంఘాలకు సహకారులకు ఆ పరిచర్య జరగడానికి గృహాల్లో అవకాశం ఇచ్చిన బిడ్డలకు అలాగనే ప్రభు చెప్పిన దాన్ని బట్టి వెంబడిస్తున్న సేవకులు సంఘ పెద్దలు పరిచయ విశ్వాసులు సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడుతున్నారు ఈ సమాజ ప్రజలకును సంఘాల సమస్తమునకు నిత్యత్వము చేరు పర్యంతం వరకు సదాకాలం ప్రభు కృప ఆత్మ తోడై నడిపించి ఆశీర్వదించునుగాక ఆమేన్. యేసు రక్తమునకేచే ప్రభేసు రక్తమునకేచే ప్రభేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులకు అవెంత ప్రమాదకర మాంత్రిక ప్రయోగాలైన ఈ కుల ఇహ లోక సంబంధమైన విగ్రహాలు ఎదుట పూజలు హోమాలు బలులని మొక్కుబడి ఇక ఏవైనా ఒకవేళ ఆదివారం అమావాస్య టార్గెట్ పెట్టి ఏదైనా అలానా కుటుంబం ఇలా అయిపోవాలని చెప్పాను కానీ అవన్నిటికీ అనంతనా సర్వనా నిత్యనాశనం కలుగును గాక 2 సామెలు 10:37 చెడగొట్టబడి దేవులుగా మార్చబడిన వాటిని ఆశ్రయించినవన్నీ అప్పజవుతున్న యెహోవా యుద్ధం యెహోవాది ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము జయం ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ చూడండి నడిపించును గాక ఆమేన్.